గుంటలో ప్రభువా, ఎటు చూసినా ఎటు నడిచినా ప్రభువా పాపపు ఛాయలలో ప్రభువా మేము నడుస్తూ ఉన్నాం. ఇలాంటి భయంకరమైన స్థితి నుంచి నీ రాజ్యముగా కట్టబడి ప్రభు నిరీక్షణలో ప్రభువా నిజమైన నీ రాజ్యపు వెలుగును ప్రభువా మేము అనుభవించుటకు నిరీక్షణలో నీ రాజ్యము ప్రభువా శ్రేష్టమైన నీ రాజ్యములో ఉన్నామని విశ్వాసములో ఉంటూ నిజమైన రాజ్యము కొరకు నీ కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు, ఇట్టి ధన్యత మాకు మా కుటుంబాలకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఎంతోమంది ఈ గ్రామంలో ఉండగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానముతో, ఈ లోక జ్ఞానముతో కట్టివేస్తే, లోకము బంధిస్తే ప్రభువా నీ మాటలు వినాలని, నీ జ్ఞానము అభ్యసించాలని, అధ్యయనం చేయాలని కొద్దిమంది ఈ గ్రామంలో నుండి ప్రత్యేకించబడి నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి వెన్నడూ నన్ను వెంబడిస్తాయన్న నీ మాటలలో ప్రభువా నీ మాటలు, నీ సత్యం, నీ యథార్థత, నీ జీవపు వాక్కులు ఎక్కడుంటావో అక్కడికి నాయన నడిపించబడేటువంటి జనాంగంలో మమ్ములను ప్రత్యేకించుకున్నందుకు స్తోత్రాలు ప్రభు. విడవబడిన వారి ఎడల మాకు నాయన ఆనందము లేదు నాయన. వారిని కూడా ఒక రోజుకి నాయన మెచ్యూర్గా, చాలా పరిపక్వత కలిగినటువంటి వారిగా, లోకము చేత బంధింపబడక నీ జ్ఞానములో ప్రభు తండ్రి నాయన బిడ్డలందరూ ఒక ఉన్నతమైన పరిపక్వత దశలో నీ యందు నీ జ్ఞానం ఎక్కడుందో ప్రభు అక్కడ ప్రభు నాయన భోజనం విషయంలో కానీ, ఈ లోక సంబంధమైనటువంటి సుఖాల విషయంలో కానీ, కంఫర్ట్ విషయంలో కానీ ఆలోచించక కష్టమైన చోటైన ఒక మాట, ఒక మేలు సంపాదించుకోవాలని ప్రభు ఒక తృష్ణ కలిగి, ఒక చక్కటి నాయన మంచి మనస్సు కలిగి నీ వాక్యం ఎడల ఆసక్తితో ప్రభు నీ సన్నిధికి నడిపించండి. బిడ్డలందరినీ, వచ్చిన వారందరినీ ప్రత్యేకించుకుని నాయన నీ ఆత్మ సహాయంతో కాపాడమని ఇదిగో నీ జీవ గ్రంథాన్ని తెరిచి ప్రభు నీ యొక్క జీవింపజేసే మాటలు నేర్చుకుంటూ ఉండగా ప్రభు ఆ మాటలు యందు నాయన మా బ్రతుకును, మా జీవితాన్ని, మాలో ఉన్న ఈ చిన్నపాటి చీకట కూడా నీ మాటల చేత, వెలుగు చేత తండ్రి ఆ చీకటి పారద్రోలుకునేటువంటి ధన్యతను ప్రసాదించమని నీ జీవ గ్రంథాన్ని మాకు అర్థమయ్యేలా, తేటగా కనిపించేలా ఆత్మీయ నేత్రమును మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనందరము ఈ లోకములో దేవుడు ఎలా మనలను కోరుకుంటున్నాడో, దేవుడు మనలను ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో, దేవుడు మనలను ఎలా నడవాలని దేవుడు ఎంతో అభిలాష కలిగి ఉన్నాడో, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ, ఎప్పటికప్పుడు మనం వేసే ప్రతి అడుగులోనూ సాతాను ఉండి మన జీవింపచేసేటువంటి నడవడికలో వాడు పాడు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. నిజంగా దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్తామా వెళ్ళమా అన్నది, మరణము లేని స్థితిలో మన పిల్లలు ఉంటారన్నది, నేను నా కుటుంబం రక్షింపబడి భయంకరమైన అగ్ని నుంచి నేను నా కుటుంబం రక్షింపబడాలన్న తాపత్రయం రోజు రోజుకి మనుషుల్లో తగ్గిపోతుంది. ఈ అంత్యదినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల ప్రేమ అంటే ఒక వ్యక్తి ఎడల ఇంకొకరికి ప్రేమ లేదు. ప్రేమ లేదంటే ఈ భౌతిక సంబంధమైన అవసరతలతో దాన్ని కొలవకూడదు, రక్షణతో మాత్రమే కొలవాలి. ఒకడిని రక్షించాలన్నా ప్రేమ లేదు, నేను రక్షింపబడాలన్నా ప్రేమ లేదు. అనవసరమైన ప్రేమలన్నీ ఈ లోకంలో ఉన్నాయి. మనిషిని పాడు చేసే ప్రేమలు ఉన్నాయి, కానీ మనిషిని కట్టే ప్రేమ ఈ లోకంలో చల్లారిపోతుంది.
చల్లారిపోతుందంటే రోజు రోజుకి అది దిగజారిపోతుంది. సంఘాలు పెరుగుతున్నాయి. కానీ సంఘములో ఉండే ప్రజల మధ్యన ఉండే ప్రేమ తగ్గిపోతుంది. ఇది నిజం, సత్యం. కాబట్టి ఇలాంటి ఈ దుర్దినాలలో, ఈ అంత్య దినాలలో, స్వార్థం ఏలుబడి చేస్తున్నటువంటి ఈ రోజుల్లో, అంత్య దినాలలో అపాయకరమైన సంఘటనలు జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు. అంత్య దినాలలో వ్యక్తుల యొక్క క్యారెక్టర్స్ ఈ విధంగా ఉంటాయని చెప్తున్నాడు. అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువగా స్వార్థం ఉంటుందట. స్వార్థం అంటే తనకి ఏదైనా ఈ లోకమందు మేలు జరిగితే తప్ప, వారు తమ్ముడైనా, అన్నయ్య అయినా, లేకపోతే ఇంకో రక్త సంబంధి అయినా, ఇంకొకరైనా లాభం లేకపోతే ఏ వ్యక్తి కూడా ఆ పని చేయలేని స్థితిలో ఉన్నారు. ఇది లోకానికి కాకుండా దేవుని యొక్క వాక్యానికి పోల్చుకుంటున్నప్పుడు మరింత స్వార్థం ఈ లోకంలో ఏలుబాటు చేస్తుంది. ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం ఉన్న ఈ లోకం ఇంత భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్యన మీరు ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని మాత్రం దేవుని మాటలు విననిస్తాడు అనుకుంటున్నారా? విననివ్వడు గనుక చాలా జాగ్రత్తగా ఈ మాటలు పట్టుకోవాలి. ఈ మాటలు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి పాలతోనూ, రెండవది సాలిడ్ ఆహారంతోనూ పెట్టాలి. పాలతో పెట్టే అన్నం అందరికీ నచ్చుతుంది. పాలతో పెట్టినటువంటి పాలు ఇచ్చేటువంటివి అంటే చిన్న స్థాయి మాటలు అందరికీ నచ్చుతాయి. ఇక్కడ ఎవ్వడికి నచ్చకపోవడం ఉండదు. కానీ బలమైన సాలిడ్ ఫుడ్ అయితే అందరికీ కష్టమైపోద్ది అనమాట. అజీర్తి చేస్తుంది, ముద్ద దిగదు, ఆ ఒంటికి వంట పట్టదు. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఎంతమంది చంటి బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ చంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు చూడండి. కొంచెం వీళ్ళు ఒకప్పుడు వాళ్ళ అమ్మ, ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత ఏమో మీకు తెలుస్తుందో తెలియదో కానీ గుర్తుంటుంది, వీళ్ళు ఇప్పుడే ఎర్లీ కొన్ని రోజుల క్రితమే వీళ్ళని దాటి వచ్చారు. కాబట్టి పేరెంట్స్ వీళ్ళు పడినటువంటి కష్టాలు ఏంటో తెలుస్తాయి. సరే, నా మాటలు గమనించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ చిన్న బిడ్డలకి ఇలా పుట్టగానే 3వ రోజునో 4వ రోజునో బిర్యానీ పెడితే, 3వ రోజునో 4వ రోజునో బిర్యానీ పెట్టారనుకోండి, ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. తినడానికి అవకాశం ఏమి ఉండదు. ఒకవేళ నువ్వు పొరపాటున పెట్టినా, అది పొరపాటున లోపలికి వెళ్ళినా చాలా ప్రమాదం అయిపోద్ది పాపకి. ఎందుకు ప్రమాదం అయిపోద్ది? నువ్వెక్కడి నుంచో రాజమండ్రి నుంచి తెచ్చావు, మిక్స్డ్ బిర్యానీ తెచ్చావు, చాలా కాస్ట్లీగా తెచ్చావు. కానీ నీ బిడ్డ దాన్ని తినడానికి అక్కడ ఇంకా తను ఏం కావాలి ఇప్పుడు? తన యొక్క వయసుకి లేక తన యొక్క శరీరానికి పాలు మాత్రమే పడతాయి. బలమైన ఆహారం కానీ, లేకపోతే బిర్యానీ కానీ, లేకపోతే ఎంతో ఖరీదైన అన్నం కానీ పెట్టినా ఆ బిడ్డ తినడానికి అవకాశమే లేదు. ఈ రోజుల్లో కూడా, ఇప్పుడున్నటువంటి రోజుల్లో కూడా, ఇప్పుడు మీ అందరికీ బిర్యానీ పెడితే కానీ అంటే దాని అర్థం పాలు తాగేవారుగా ఉంటే ఎలాగుంటారు? బలహీనంగా ఉంటారు. అందుకని మీకు ఎంత కంగారంటే 6వ నెల 5వ నెల పెట్టాలా, 6వ నెల పెట్టాలా, 5వ నెల పెట్టాలా అని అడుగుతూ ఉంటారు ఇరుగు పొరుగు వారిని. కొంతమంది 4వ నెలలోనే నెమ్మదిగా అంటించేస్తూ ఉంటారు. అలా 5వ నెల 6వ నెల అనుకుని త్వరగా అన్నం పెట్టేయాలనుకుంటావు. నువ్వు ఎందుకు పెట్టాలనుకుంటావంటే, మా వాడికి మంచి బలం రావాలి, కండబట్టాలి, మంచి బాగా త్వరగా ఎదిగిపోతాడు, బలమైన ఆహారం కావాలి అని బిడ్డోడి విషయంలో ఒక తల్లి కంగారు పడుతుంది. చాలా ఎంత వీలైతే అంత త్వరగా అన్నం పెట్టేయాలని చూస్తుంది. అదిగో చందమామ, ఇదిగో చెట్టు, అదిగో బూచోడని మొత్తానికి ఆ బలమైన అన్నం ఆ కుర్రోడికి పెట్టేస్తుంది. పెడుతూ ఉన్నప్పుడు అలా మాంసం పడుతుంది, తయారవుతాడు, వయసు వస్తుంది, ఒక స్థాయికి ఎదుగుతాడు, పెళ్లి చేస్తుంది, వాడికి ఒక కుటుంబం వస్తుంది. అబ్బా, వాడి జీవితం చూసి ఆ అమ్మ పొంగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఆ కుర్రోడికి మంచి జాబ్ రావాలని నాన్న ఆశ, మంచి పొజిషన్లో ఉండాలని నాన్నది
ఎంతో ఆశపడ్డాడు. నాన్న కోరికది అని చెల్లి చెప్పింది. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల ఎడల అలాంటి ఒక మనసు కలిగి ఉంటారు. ఎంత ప్రేమో ఇన్ని రోజుల తర్వాత కూడా గుర్తు చేసుకుని ఏడుస్తున్నారంటే ఆ తండ్రి అంటే ఎంత ప్రేమ ఉంటే ఆ పరిస్థితి వస్తుంది. సరే, మీకు మరి ఇంత ప్రేమ ఉంది మీ బిడ్డలంటే మీకు ఇంత ప్రేమ ఉంది. మీ నాన్నగారంటే ఇంత ప్రేమ ఉంది, ఇంత గౌరవం ఉంది. మీరందరూ ఇంతగా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు, పిల్లల్ని ప్రేమిస్తున్నారు. కానీ మరి నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనందరం, మనం ఆ తండ్రి మాట వినకపోయినా, ఆ తండ్రి తగ్గట్టుగా మీరు నడుచుకోకపోయినా, మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉండకపోతే మరి ఆ తండ్రి ఎంత ఏడుస్తాడు? కాబట్టి ఆ తండ్రికి ఎంత బాధ పెడుతున్నాం మనం, ఎంత ఆవేదన కలిగిస్తున్నాం, ఎంత రోజు బాధేనా ఆ తండ్రికి. దినమెల్లా చేతులు చాపి చూస్తూ ఉంటే ఒక్కడు కూడా ఆయన మాట వినేవాడిగా లేకపోతే మరి మనలందరినీ కన్న తండ్రి ఇంకేమైపోతాడు. కాబట్టి ప్రేమ మీ మధ్యనే కాదు, మీ మధ్యన దేవుని మధ్యన ఉన్నటువంటి ప్రేమను కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మీ నుంచి? దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇందాక చెల్లెల్లో పాట పాడారు. ఇందాక బుల్లుకుమారు పాట పాడారు. అందులో పాడుతూ మేలు మేలు అనేదో ఆ సందర్భం వచ్చింది. అందులో కీర్తి పాడాడుతూ ఇంకొకటి వచ్చింది. సందర్భం ఏంటంటే, ఏదన్నా అద్భుతం చేయ్యా నా జీవితంలో అంటుంది. ఇంతకీ కీర్తి పాడుతూ అద్భుతం చేయమన్నా అద్భుతం ఏంటమ్మా అంటే ఏం కోరుకుంటుంది ఆ అద్భుతం? చెల్లి మాట్లాడుతూ మేలు మేలు అని కోరుకున్న మేలు ఏమి కోరుకుని ఉంటుంది అంటే, వాళ్ళిద్దరిని అడిగితే మేలంటే ఏది మేలై ఉంటుంది మనకి? ఏదో ఈ లోకంలో ఏదో ఒక మంచో, ఈ లోకంలో జీవితమో ఏదో బాగుండాలనేనా? అంతకు మించి ఇంకేదన్నా కోరుకుంటామా అంటే కోరుకోలేకపోతుంది మనస్సు. కాబట్టి మేలన్నా అద్భుతమన్నా దేవుని దృష్టిలో ఏంటి అన్నది మనం కొద్ది నిమిషాలు వీలైతే మరి ఎక్కువ ఎత్తుకుంటున్నానేమో, అయినా చాలా వీలైనంత వరకు నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సమయం 8:37 ఆల్మోస్ట్ 20:20 to 9, 8:45 అంటే ఇంచుమించుగా 9కి పావుగంట ఉంది. 9 తర్వాత మీరు వినమన్నా మీకు ఇంకా నాకు కష్టమైపోద్ది. కాబట్టి మరి కనీసంలో కనీసం అంటే కనీసం 40 నిమిషాలన్నా నాకు టైం ఇవ్వండి. లేకపోతే మీకు ఏం చెప్పగలుగుతాను నేను? సరే, కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా స్పీడ్గా మనం ఈ విషయాన్ని నేర్చుకుందాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకట? పౌలు గారికి ఒక సమస్య వచ్చింది. ఏమమ్మా అందరూ వినండి జాగ్రత్తగా. పౌలు గారికి మాత్రమే కాదు, నీతిగా బ్రతకాలి, మనందరం పరలోకం రాజ్యంలోకి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే సమస్య ఇది. ఆయన అనుకున్నాడట, నేను ఆత్మ సంబంధమైన ఆ జ్ఞానముతో నేను మాట్లాడలేకపోతున్నాను సహోదరులారా అంటున్నాడు. ఇంతకీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు చెప్తున్నాడు కింద. మాట్లాడలేకపోతున్నాడా? మాట్లాడాలని అనుకుంటున్నాడా? ఇప్పుడు చాలామంది మాట్లాడాలనుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు, కానీ ఆడికి ఏం రాదు, మాటలు రావు. ఇలాంటి సమస్య కాదు ఇక్కడ. మాట్లాడాలనే వచ్చాడు, ఆ విషయాలే చెప్పాలనుకుంటున్నాడు.
ఆ విషయములోనే నడిపించాలనుకుంటున్నాడు. కానీ ఇంకొక వేరే గత్యంతరం లేక ఆ మాటలు చెప్పలేకపోతున్నాడు. ద సేమ్ వే ఇప్పుడు కూడా మీకు కూడా ఈ విషయాలు నేను కూడా చెప్తున్నానే కానీ, ఆరో నెలలో ఉన్నవాడికి ఏమ్మా దమ్ బిర్యానీ పెట్టినట్టు ఉంటుంది ఇప్పుడు నాకు. రెండో నెలలో ఉన్నవాడికి ఏమ్మా చికెన్ 65 పెట్టినట్టు ఉంటుంది. అరుగుద్దంటారా? అరుగుద్దంటారమ్మా? ఇలా నోట్లో పెట్టుకోగానే అని ఎత్తాడు, కంగారు పడిపోతాడు, ఏడ్చేస్తాడు, గొక్క తిప్పుకోకుండా ఏడ్చేస్తాడు. ఇప్పుడు ఏడ్చేవాడికి ఇప్పుడు పెట్టాలా ముక్క? పెట్టాలన్నదేమో తల్లిదండ్రుల ఆశ, త్వరగా పెట్టేయాలి. కానీ పెడితేనేమో వాడు తినలేని కెపాసిటీ. వాట్ కెన్ ఐ డూ ఫర్, మీకోసం నేను ఏం చేయాలి అన్నది సమస్య ఇక్కడ. కాబట్టి ఇప్పుడు చిన్న పని చేద్దాం. మీ అందరికీ ఏం కావాలి? ఆయనట ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడేసినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఇది ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు ఉంటారా? ఉంటారు. ఇద్దరు మనుషులే అయినా ఇటు ఆత్మ ఇటు శరీరం అనే రెండు విధాలుగా మనిషి విడిపోయాడు. విడిపోయిన కారణంగా ఇప్పుడు మనం పాస్టర్ గారు దేనికోసం ఉన్నారు? దేవునికి దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం పెట్టాలి, అంటే బలమైన ఆహారం పెట్టాలి, సాలిడ్ ఫుడ్. ఈ లోకానికి సంబంధించిన విషయం అయితే పాలు చాలు. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొత్తగానే ఇప్పుడు చిన్న ప్లాన్ చేశాను. మీకు తెలుసో తెలీదో కానీ నాకు అంత ఐడియా లేదు, కానీ జనరల్గా జరిగి చెప్తున్నాను మీకు. ఇలాగైతే అర్థమవుద్దని. ఎదిగెత్తే ఈ గొడవ కూడా లేదు నాకు. ఎప్పుడైనా కూరలో పాలు పోసి వండుతారా? కూరల్లో పాలు పోసి వండేది చూసారమ్మా? ఆనపకాయ కూరలో పాలు పోస్తారట. పొట్లకాయలో పోయిరా? పాలు పోయడం అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చిందంటే, ఈ పాలు పోసి వండే వంట ఏదైనా, కూర ఏదైనా పిల్లలు కూడా తినేస్తారు. అందులో పాలు పోసి ఎప్పుడైనా అన్నం వండితే అది కొంత కమ్మగా తయారవుద్ది. అంతేగాని మిరపకాయలు దంచేసామనుకో అందులోని, అది అందరూ తినలేరు. అందుకని కూరలో ఇటు కొంచెం ఘాటు, ఇటు కొంచెం ఘాటు లేని తత్వం. ఈ పాలేమో ఘాటును చంపేస్తాయి, కానీ ఘాటు లేదా అందులో? ఘాటు ఉంది, కానీ పాలు ఏం చేసాయంటే దాన్ని చంపేసాయి. అంటే ఆనపకాయలో ఉండేటువంటి ఆ మనిషిలో డైజెషన్ కాలేనటువంటి తత్వం ఉంది దానికి. ఆ తత్వాన్ని ఎరగొట్టడానికి పాలు పోస్తారు అందులో. ఏమ్మా? అప్పుడు వీడికి ఎలాంటోడికైనా ఈజీగా అది అరిగిపోద్ది కదా. అలాగ నేను అరగొట్టడానికి కొంచెం పాలు కలిపి ఒక కూర తయారు చేస్తున్నాను. ఏమ్మా? అప్పుడు ఎదగలేనోడు ఓ ముద్ద తినొచ్చు, ఎదిగినవాడు మొత్తం తినేయచ్చు. కాబట్టి ఇంకా ఎవరికైనా కంప్లీట్గా పాలే కావాలనుకుంటే ఆ కూర నా దగ్గర లేదు. ఏమ్మా? అందుకని ఇప్పుడు పాలు కొంచెమే, పాలు ఎక్కువేను, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా నిన్ను తయారు చేయడానికే సేవకుడుగా నేను ఉన్నాను. కాబట్టి అల్టిమేట్గా నా గోలు పరలోకానికి నడిపించడం. కాబట్టి ఇప్పుడు కొంచెం పాలు కలిపి, నువ్వు వినలేకుండా పోయి హానేస్తావు కాబట్టి కొంచెం పాలు పోతున్నాను అంతే. పాలు పోతున్నాను కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి, పాలు పోసాను కాబట్టి ఎలా చూస్తున్నారు అందరూని. అందుకని ఇలా కలుపుతూ ఉంటాను అప్పుడప్పుడు పాలు. కానీ ఈ పాలు నిన్నేమీ కాపాడలేవు. గుర్తుపెట్టుకోండి. వినడానికి బాగుంటుంది, భలే చెప్పాడురా అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. తీరా చూస్తే ఏమీ లేదు, ఏమి ఉండదు అందులో. అర్థమవుతుందమ్మా? బలం ఉండదు. అందుకే 6వ నెలలోనో 5వ నెలలోనో అన్నం పెట్టేయాలనుకుంటావు. మరి ఇదే బలం అయితే ఇదే ఇచ్చేయచ్చు కదా జీవితాంతం.
ఇది ఇచ్చేస్తే కుర్రోడు ఎదగడు, కుర్రోడికి పనికిరాడు, కుర్రోడు ఏమాత్రము నీకు ఉపయోగపడ్డు, ఆడు అసలు మనిషి ఎదగడు. అందుకని ఆడు ఎదగాలని కోరుకుంటున్నావు కాబట్టి అది పెడుతున్నావు. మీరు ఎదిగి పరలోకానికి వెళ్ళాలి కాబట్టి నేను మీకు కష్టమైన ఇదే చెప్తున్నాను. ఏమ్మా, ఇందులో అలా చెప్పాలనుకుంటున్నాడట పౌలు గారు. కానీ శరీర సంబంధులైన మనుష్యులే అనియు ఏటి పసి బిడ్డలకి ఆ మాటలు పనికిరావు. అందుకని నన్ను అంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఇబ్బంది పడతారని తెలిసినా మళ్ళీ మరి ఎదగాలి కదా. నేను ఎప్పుడు వస్తుందో 6వ నెల అని చూస్తున్నాను. నువ్వు 6వ నెలలో కాడు బాగానే వచ్చేస్తున్నాడు, కానీ నువ్వు 40 సంవత్సరాలైనా 6వ నెలలోకి రావట్లేదు. ఎందుకంటే రానివ్వట్లేదు సాతాను. సరే, కాబట్టి మీరు చదవమ్మా. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో, పసిబిడ్డలే కాబట్టి ఏం దిగాను ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. ఎలా మాట్లాడాలి ఇప్పుడు? పసిబిడ్డల మాట్లాడాలి. నాన్న కుచ్చి చచ్చి బుచ్చి టచ్చి అనాలి. ఇప్పుడు ఇవన్నీ నిజమైన మాటలా? తుత్తి నాన్న, తండు తుద్ది అంటారు పిల్లల దగ్గర. నిజానికి తుచ్చి చుచ్చి బుజ్జిలో భాష అది భాష కాదు, ఏమి కాదు. ఈ మధ్యన అక్కడక్కడ మాట్లాడుతున్నారు షబాలా కలాబాలాబా అని. ఇవన్నీ ఈ చిన్నపిల్లలకి బుజ్జుగా గుజ్జుగా ఉంటాయన్నమాట. అలా కాకుండా కమ్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అన్నామనుకో, ఆడేం చేస్తాడు? వీడవడో మంత్రసానిగాడు వచ్చాడు అనుకుంటాడు. ఆడికి అర్థం కాదు. అందుకని చిన్నపిల్లోడికి ఇప్పుడు ఏం చేయాలి? కుచ్చి బుచ్చి చుచ్చుడు అలాగని మాట్లాడు. ఈ అలా మాట్లాడే మాటలు ఎన్నాళ్ళకి పనిచేస్తాయి? ఒక 2 నెలల్లోనే మనం సరిపెట్టేసుకున్నాడికి బలమైన అన్నం పెట్టేయాలి. చెయ్యి పట్టుకుని నడిపించే రోజులు కాదు ఇవి. చెయ్యి వదిలి పరిగెట్టరా అనాలి. పరిగెట్టేటప్పుడు ఇలా నాన్న అక్కడ ఉంటాడు, వాడు అక్కడ ఉంటాడు. నడిపించేటప్పుడు చెయ్యి పట్టుకుంటాడు, ఆడేమో పట్టుకోవాలని అనుకుంటాడు. కానీ నాన్న ఏం చేస్తాడు? ఆ చెయ్యిని విడిపించుకుని టపాలమని పడిపోతే మోకాలకి దెబ్బలు తరిగి ఏడ్చినా మళ్ళీ వదిలేయాలనుకుంటాడేంటి? ఏడ్చినా వదిలేయాలనుకుంటాడేంటి? ఆడు బాబోయ్ నాన్న నన్ను గట్టుగా పెట్టుకో అని ఆడు ఏడుస్తున్నా సరే ఎందుకు వదిలేస్తాడు? ఆడు నడవాలనుకుంటున్నాడు కాబట్టి. ఎన్నాళ్ళు నువ్వు ఆడి బదులు నువ్వే నడిచేస్తే చివరికి ఆడి జీవితం తగలేసినోడు అవుతావు కాబట్టి. అందుకని ఇప్పుడు అక్కడక్కడ పాలు కొంచెం పోతుంటాను కూరలోని. ఎందుకంటే మీరు అలా పక్కకు చూసారా, పాలు కలిపేస్తా కొంచెమే, మళ్ళీ వచ్చేస్తాను అసలైన దాంట్లోకి. కాబట్టి మరి జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఇప్పుడు పసిపిల్లలేనమ్మా, ఇందులో ఎంతమంది పసిపిల్లలు ఏంటో మీరు చూసేదని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు పసిపిల్లలు కాబట్టట పౌలు గారు ఏం చేస్తున్నారంటే పసిపిల్లలు తగ్గట్టుగానే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. బలము చాలకపోయినందున పాలు బలం చాలను పాలుతోనే పెట్టాల్సి వచ్చింది. సరే, ఇది పాలతో పెట్టే అన్నం అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారనే సంగతి మీకు చూపించడానికి మాత్రమే అది చెప్పాను. ఇంకా అక్కడే కూర్చుంటే ముందుకు వెళ్ళలేను కాబట్టి జస్ట్ దాన్ని కట్ చేస్తున్నాను. పాలు తాగేవారు ఉన్నారు, బలమైన ఆహారం తిన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు బలమైన ఆహారం తినేస్తే దేవునికి నచ్చుతారు, పరలోకానికి చేరుకుంటారు. ఎవడైనా సాలిడ్ భోజనం తింటేనే అనుకున్న దాన్ని సాధించుకోగలుగుతాడు, వాడు పనాటి చేసుకోగలుగుతాడు. పాలు తాగేవారుగా ఉంటే ఎవ్వరికి పనికిరారు. మీరు ఎంతసేపు ఒకరు ఎత్తుకుని తిప్పాలి మిమ్మల్ని. కాబట్టి ఇప్పుడు బలమైన ఆహారం కొరకు సంఘాన్ని సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం నెమ్మదిగా కొన్ని విషయాలు మనం బైబిల్లో చూద్దాం. ఈ పాలు తాగేవాడు అంటే ఎవరు? వయసు రీత్యా పాలు తాగేవాడు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, పరలోకమునకు చేరుకునేటువంటి మహాజ్ఞానాన్ని బైబిల్లో ఏమన్నాడంటే పాలు తాగే స్థాయి, బలమైన స్థాయి, అన్నం తినే స్థాయి. ఇప్పుడు అన్నం తినేవాడు ఎవడు, పాలు తాగేవాడు ఎవరు అనేది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే లోకాన్ని ప్రేమించిన వాడేమో పాలు తాగేవాడు, పరలోకాన్ని ప్రేమించేవాడేమో బలమైన అన్నం తిన్నవాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పేతురు గారు ఉన్నారు. అనగనగా ఒక ఊరిలో పేతురు గారు అనే ఒక ఆయన ఉన్నాడు. పేతురు గారికి ఎంత ప్రేమో! ఎవరంటే యేసు ప్రభు అంటే చాలా ప్రేమ ఆయనకి. ఆయనతోనే ఉండాలనుకుంటున్నాడు,
ఆయనలాగే జీవించాలనుకుంటున్నాడు. ఆయన చెప్పినట్టే చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయనకున్న గుణం ఏంటంటే లోకంలో కూడా ఉన్నాడు. పిల్లలంటే ఇష్టం, కుటుంబం అంటే ఇష్టం, లోకం అంటే ఇష్టం, ప్రాణం అంటే ఇంకా ఇష్టం. ఒకరోజు ఆయనకి సమస్య వచ్చింది. ఏంటా సమస్య అంటే ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని అబద్ధాలు ఆడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయనకి. వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పాలి? బలమైన అన్నం తిన్నవాడైతే ఏం చెప్తాడు? అక్కడ నువ్వు యేసుతో ఉన్నవాడివే గదా! నువ్వు యేసుతో పాటు తిరిగిన వాడివే గదా! ఆయన అనుచరుడివే గదా! అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? మామూలుగా అయితే ఎదిగిన వాడైతే ఏం చెప్తాడు? యెస్, అవును అంటాడు. కానీ ఏమాత్రము అవునన్నానా ఏం తీసేస్తాడు? నన్ను కూడా ఇలాగే చంపేస్తారు అన్న ఉద్దేశంతో ఆయన అబద్ధం ఆడాడు. ఎన్నిసార్లు వస్తే ఆ ముమ్మారు కూడా అబద్ధమే ఆడాడు. ఎందుకో తెలుసా? పాలు తాగే వయసది, కూడానే తిరుగుతున్నాడు. కానీ దేవుని విషయములో నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు ధన్యుడు అన్న మాట అతనికి ఎక్కలేదంటే ఏంటి? లోకాన్ని ప్రేమిస్తున్నాడు గనుక. అప్పుడు ఎప్పుడైతే ఆ ముమ్మారు అబద్ధం ఆడాడో నువ్వు చెప్పలేవు, నువ్వు ఖచ్చితంగా ఆయన అన్నాడు, అంతకు ముందు అన్నాడు ఏమని? ప్రాణమైన నీ కోసం ఇచ్చేస్తానన్నాడు. చివరికి వచ్చేసరికేమో లేదు లేదు పీటర్, నువ్వు ఇంకా పాలు తాగుతున్నావు కాబట్టి నువ్వేమీ ముమ్మారు అబద్ధం ఆడతావు అన్నట్టుగానే ఈ పాలు తాగే వయసున్న వాళ్ళు లోకములో ఉన్నంత కాలం దేవునికి ఏమాత్రం దేవుని కార్యాలు చక్కబెట్టలేరు. కాబట్టి అదే పేతురు ఒక్కరోజు మరణం వచ్చినప్పుడేమో ముమ్మారు అబద్ధం ఆడాడు. అదే పేతురికి మళ్ళీ వచ్చింది అదే పరీక్ష. ఈసారి వస్తే అన్నాడు తల కిందులుగా వేయి సిలువ అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. ఈ రెండింట్లోని ఏంటి తేడా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్? రెండు ప్రాణమే, కానీ ఒక ప్రాణానికి ఏమో తలకిందులుగా వేయమన్నాడు, ఒక దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? ముమ్మారు అబద్ధమాడి ప్రాణాన్ని లోకంలో కాపాడుకున్నాడు. ఏమా? ఇది ఒకటేమో పాలు తాగే వయస్సు, రెండవదేమో ఏ వయసు? బలమైన ఆహారమును తిన్న వయస్సు. ఇలా బైబిల్లో చాలామంది ఉన్నారు. అలా బైబిల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి గురించి రెండు విషయాలు మీకు చెప్తాను. ఏమా? మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం, 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలమ్మ. ఈయనెవరో చూద్దాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొంచెం స్పీడ్గా తిన్నమ్మ, ముగించేస్తాం. తర్వాత కొలస్సి, ఇంకోటి తీయండి, కొలస్సి 4:14. 2 తీయండి. కొలస్సి 4:14. ఇక్కడ ఈ కేటగిరీలో దేవుని సేవకుడితోనే ఉన్నాడు ఈయన. దేమా దేవుని సేవకునితో ఉండి ఎదుటి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? వందనాలు చెప్తున్నాడు. ఏమన్నా మాట వింటున్నారు కదా? మీరు కూడా చాలామందికి వందనాలు చెప్పుంటారు కదా. అయ్యగారు వందనాలు అనే ఉంటారు కదా. అంటే నువ్వే క్యారెక్టర్లో ఉన్నావు? దేవుని యొక్క సంఘంలోనో దేవుని బిడ్డగానో ఈ లోకంలో ఉన్నావు. నేను ఎక్కడ కనపడినా వందనాలండి పాస్టర్ గారు, వందనాలండి అయ్యగారు, వందనాలండి అని మాట్లాడే ఈ మాటలు మీరు కూడా ఒకరికొకరు చెప్పుకునేటువంటి ఈ వందనాలు చెప్పే బ్యాచ్లో ఉన్నాడా లేదా? దేమా ఉన్నాడు. సంఘానికి చెప్తున్నాడు. ఆయనతో పాటు పరిచర్యలో ఉండి
ఆయనతో పాటు కష్ట నష్టాలు పంచుకుని, ఆయనతో పాటు సేవా పరిచర్యలో ఉండి కూడా, వందనములు చెప్పే స్థాయిలో ఉండి కూడా, ఇక్కడ చెప్తున్నాడు ఈ స్థాయికి వచ్చేసరికి ఇతను దేన్ని ప్రేమిస్తున్నాడట? దేన్ని ప్రేమిస్తున్నాడమ్మా? 10వ వచనం ఇందా చదివింది. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, ఏది విడిచి? దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవునికి సంబంధించిన ఆయన గుణగణాలు అనేటువంటి దానిని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? లోకమును ప్రేమించి, లోకమును స్నేహించి. ఈ రోజున లోకమును స్నేహిస్తున్న ఏ వ్యక్తి అయినా చేస్తున్న పని ఏంటో తెలుసా మీకు? నువ్వు దేవుని సేవకుడికి దగ్గరగా ఉండొచ్చు, నువ్వు పాటలు పాడుండొచ్చు, దేవుని బిడ్డగా ఈ లోకంలో బ్రతుకుండొచ్చు, కానీ నువ్వు లోకమును స్నేహించేవాడు అయితే దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు అవుతావు. అయితే ఈ లోకంలో ఏముంది అనే డౌట్ రావచ్చు మీకు. ఇదేంటండి, లోకములో దేవుడు పుట్టించాడు, లోకములో దేవుడు పుట్టించిన దేవుడే ఈ లోకాన్ని ప్రేమించొద్దు అంటాడేంటి, స్నేహించొద్దు అంటాడేంటి, ఎలా కుదురుతుంది అనుకోవచ్చు. ఏమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఎందుకున్నాం ఈ లోకంలో? లోకంలో ఎందుకున్నాం మనం? లోకంలో రిలేషన్స్ ఉన్నాయి. అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మీకు ఒక ఇల్లు ఉంది, మీకు సంబంధించినటువంటి అవసరాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ నువ్వు స్నేహించాలి, ఇరుగు పొరుగు వారిని స్నేహించాలి, లోకాన్ని స్నేహించాలి. నువ్వు దేన్ని ప్రేమించకపోయినా ఒక ఇల్లు కట్టుకోలేవు. ప్రేమించకపోతే నీ కుటుంబం అంటూ లేదు. అక్కని ప్రేమించాలి, చెల్లిని ప్రేమించాలి, ప్రేమించడం కాదు స్నేహించాలి. ఇంతమందిని నువ్వు స్నేహిస్తే తప్ప ఈ లోకంలో నీ మనుగడ సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితి ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇలాగే నువ్వు అక్కని, చెల్లిని, తమ్ముణ్ణి, అన్నయ్యని అందరినీ ప్రేమించుకుంటూ ఈ ప్రేమలో నీకు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని ముగించేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఈ లోక సంబంధమైన స్నేహం, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి ఈ ప్రేమలు దేవునితో వైరమని నీవెరుగవా? జాగ్రత్తగా వింటున్నారన్నమాట. ఇప్పుడు ఒక అక్కని నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? చెల్లిని ఎందుకు ప్రేమిస్తున్నావు? భర్తని ఎందుకు ప్రేమిస్తున్నావు? భార్యను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇరుగు పొరుగు వారిని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఏం చెప్తావు? ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించావంటే వాళ్ళు నీతో పాటు అంటే ఏంటి? నీ పాప పెళ్ళికి వచ్చి వాళ్ళ పనులు చేశారనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళ పెళ్ళికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో పనులు చేస్తావు. ఏమన్నా మాట అర్థమవుతుందా? పొరపాటున ఏదో పని ఉండి నీ పెళ్ళికి రాలేదనుకో, ఇంకేముంటుంది? లోపల మొదలవుద్ది టార్చర్. డైరెక్ట్గా తిట్టలేవు, కుక్కను తిడతావు. అంటే లోపల ఉన్నది ఏదో ఒక రకంగా బయటికి ఏం చేయాలి? వచ్చేస్తుంది. సరైన సఖ్యత ఉండదు. అంటే నువ్వు దేన్ని చూసి ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమించే లెవెల్ ఉన్నావు. ప్రేమ కూడా కాదండి, ఈ అవసరం అనే దాంట్లో నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళని ప్రేమిస్తున్నావు. ఈ బంధాలు, ఈ బంధుత్వాలు ఎలాగ ఏర్పడతాయంటే ఒకరి అవసరం మీద ఒకరు ఆధారపడతారు. అక్క అయినా చెల్లి అయినా కూడా అంతే. ఈ ప్రేమలు నా దగ్గర వద్దంటున్నాడు దేవుడు. ఒక చెల్లిని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఎందుకు ప్రేమిస్తున్నావో నాకు కావాలి. ఒక అక్కను నువ్వు ప్రేమిస్తున్నావంటే ఎందుకు ప్రేమిస్తున్నావో నాకు తెలియాలి. ఇప్పుడు ప్రేమ, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, అక్క చెల్లి ఉందనుకోండి. అక్క చెల్లిని న్యాచురల్గా నాన్న పెంచుతాడు కాబట్టి అక్కకనే చెల్లి ప్రేమిస్తుంది, చెల్లి అక్కని ప్రేమిస్తుంది. వాళ్ళ నాన్నగారు ఏమని ప్రేమిస్తారు? అరే నీకు ఏ ఇబ్బంది వచ్చినా అక్కని చూడు, అక్కకి ఏమి ఇబ్బంది వచ్చినా నువ్వు చూడు, మీరేమీ ఎప్పుడు దెబ్బలాడుకోకండి, హాయిగా ఉండండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరు పంచుకోండి, ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా నీడగా ఉండండి అని చెప్తాడు. అప్పుడు ఈ ప్రేమ వారిద్దరి మధ్యన 70 సంవత్సరాల జీవిత కాలంలో ఈ వయసులో అలాగా
10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? అక్కని ప్రేమించాడు, చెల్లిని ప్రేమించింది. కానీ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోతారా ఇలా ప్రేమించినందుకు? నో, నో వే. ఇది పాలు దాగే ప్రేమ. ఇప్పుడు బలమైన ప్రేమ ఏది మరి? బలమైన ప్రేమ ఏది? నా తమ్ముడు రక్షింపబడాలని ఒక అక్క కోరుకుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇప్పుడు తమ్ముడిని దేవుని చిత్త ప్రకారంగా బిడ్డ రక్షింపబడాలన్న మాటే ఏమవుతుంది? బలమైన అన్నం. 2-3 మాటలు మాట్లాడింది. ఆ మాటల్లోనేమో లోకంలో ఉంది. ఏమన్నా మాటలు అర్థమవుతున్నాయా తల్లి? అర్థమవుతున్నాయా? టైం ఏమైనా గుర్తొస్తుందా? మరి నాకు ఇప్పుడే ఇచ్చారు మీరు టైము. కాబట్టి అప్పుడు తల్లిని కానీ చెల్లిని కానీ ఇప్పుడు అక్క ఎందుకు ప్రేమించాలి చెల్లిని? ప్రేమ అంటే ఏంటి ఇప్పుడు బైబిల్ ప్రకారంగా? ప్రేమ అంటే ఏంటి? ఆ బిడ్డను రక్షించటమే పని. రక్షించటానికి అన్నమన్నా పెట్టు, ఏదన్నా చెయ్యి, అవన్నీ భౌతిక సంబంధమైన అవసరాలన్నీ తీర్చన్నది. అల్టిమేట్గా నీ గోలేది ఆ బిడ్డను రక్షించాలన్నదే. రక్షించాలన్నది అక్క ప్రేమ అయితే, రక్షించాలన్నది చెల్లి ప్రేమ అయితే, వారిద్దరి ప్రేమ పరలోకానికి నడిపిస్తుంది. అప్పుడు ఒక ప్రేమ, బలమైన ఆహారము కలిగిన ప్రేమ ఒకరిని రక్షిస్తుంది. బలమైన ఆహారము తిన్నటువంటి చెల్లి అక్కను రక్షిస్తుంది. ఏమన్నా మాట అర్థమవుతుందా? కానీ శరీర సంబంధమైన ప్రేమలు, మా అక్కకి ఈరోజు అన్నం ఆకలిస్తుందేమో, అన్నం పెట్టాలి, చికెన్ కర్రీ ఉండను మా చెల్లికి పంపించాలి, ఈ ప్రేమలు అందరినీ నరకానికి నడిపిస్తాయి. అర్థమవుతుందమ్మా? నా చెల్లికి నేను ఎంత ప్రేమో నా చెల్లికి నేనంటే, ఎక్కడో రాజమండ్రి నుంచి నాకు వండుకొచ్చిందమ్మా కూర అని ఎంతమంది చెప్పుకుంటావు? చాలామందికి చెప్పుకుంటావు. మా చెల్లి నాకు ఎంతో ప్రేమగా చేరుకొనుకొచ్చింది పుట్టినరోజు కానీ చెప్పుకుంటావు. కానీ ఈ ప్రేమలు నిన్ను బ్రతికించలేవు. అలా కాకుండా రాజమండ్రి నుంచి నా చెల్లి ప్రార్థనకి వెళ్ళిందో లేదో, నా చెల్లి ఏ పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తుందో అని ఎప్పటికప్పుడు బలమైన ఆహారాన్ని పెట్టే చెల్లి అయితే ఆ చెల్లి అక్కనే పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాటలు మీకు అర్థమవుతున్నా లేదో నాకు మరి చాలా, అంటే ఇలా చెప్తే కానీ మీకు అర్థమవుదని మళ్ళీ మాంసం ఏవి చెప్పాల్సి వస్తుంది నిజానికి. లేకపోతే వాక్య ప్రకారంగా కొన్ని మాటలతో చెప్తాను నీకు, అది అర్థమవుదని ఇలా చెప్తున్నాను. అంటే అల్టిమేట్గా దేవునితో ఉన్న వాళ్ళైనా, దేవునిలో ఉన్న వాళ్ళైనా, ఇప్పుడు నేను మీకు నచ్చాలంటే ఒక భౌతిక, అంటే ఈ లోక సంబంధమైన స్నేహం, ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల గురించి మీకు వాక్యం చెప్తే చాలా బాగా నచ్చుతాను నేను. కానీ దేవుడు అంటున్నాడు, అవంతా ఇలాంటివి నేను రేపు వచ్చేటప్పుడు కాలిపోయేవి ఎందుకు నువ్వు సంపాదించుకున్నావు? కాలిపోద్ది కదా. నీకేది మిగలదు. నువ్వేది పట్టుకున్న వాడితో సహా నువ్వు కాలిపోతావు. కాలిపోయే టైంకి నువ్వు కాలిపోయేది ఎందుకు సంపాదించుకున్నావు? ఎప్పటికీ కాలలేనిదేదో అది సంపాదించుకో. ఏమా, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చే లోపల నువ్వన్నా మిగులుతావా? మీ చెల్లి మిగులుతుందా? మీ అక్క మిగులుతుందా? మీ తమ్ముడు మిగులుతుందా? మిగిలే పనేదో చేయి, మిగిలేలా ఆ బిడ్డలను సిద్ధపాటు చేయి. ఇది బలమైన ఆహారం. ఏ ఆహారం? నిన్ను వాక్యం అనే ఆహారం. చాలామంది అంటారు బైబిల్లో, వీలైతే చర్చిలో చెప్తాను, వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇంతకీ వాక్యం అంటే ఏంటి? వాక్యం ఏది బ్రతికిస్తుంది నిన్ను? ఏది బ్రతికిస్తుంది నిన్ను? ఆ పాట పాడతాం మనం, నీ వాక్యమే నన్ను బ్రతికించును అనే మాట మాట్లాడతాం. ఇంతకీ బ్రతికించే వాక్యం ఏంటని చెప్పండి. వాక్యం అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం అదా? ఇంకేమైనా ఉందా? వాక్యం అనేది యేసు ప్రభు పేరు. వాక్యం అనే మాట కాదు.
ఇట్స్ నాట్ ఏ సౌండ్, ఇట్స్ ఏ నేమ్. ఆయన పేరు అది, యేసు ప్రభు పేరు. ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఉండెనంటే ఈ బైబిల్ అయి ఉండెను కాదు. వాక్యం ఉండెను. ఆ వాక్యము పేరని ప్రకటన గ్రంథం 19 అధ్యాయంలో ఉంది. ఆయన పేరే వాక్యమని. కాబట్టి నీ నీ వాక్యమే నిన్ను బ్రతికించెను అంటే యేసు ప్రభువే నిన్ను బ్రతికించెను అని అర్థం. ఆయనే నిన్ను బ్రతికిస్తాడు. ఆయనే నిన్ను ప్రాణం పెట్టాడు. ఆయనే నీకు మాటిచ్చాడు నిన్ను బ్రతికిస్తానని. ఎలా బ్రతికిస్తానని? పాలు తాగేవాడిగా ఉంటే బ్రతికిస్తాడా? బలమైన ఆహారం తింటేనా? బలమైన ఆహారం. బలమైన ఆహారం అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? లోకాన్ని స్నేహించకూడదు. ఏమా? లోకాన్ని స్నేహించకూడదు. దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను నేను, లోకాన్ని ప్రేమిస్తున్నారు ఎక్కువ, లోకాన్ని స్నేహిస్తున్నారు ఎక్కువ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమును నిలవద్దు అంటున్నాడు దేవుడు. కానీ అదే చేస్తున్నాం మనం. పాపులేంటే ఎవరు? పనిగట్టుకుని ఏదన్నా గెటప్ మారుతారనుకుంటున్నారా? లోకాన్ని ప్రేమించేవాడే. లోకమునైనను అమ్మా లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు అంటే నేను అదే పని మీద ఉంటానంటున్నాను. నువ్వు లోకమును ప్రేమించొద్దు అంటున్నాడు. లోకమును ప్రేమించొద్దు అంటే లోక సంబంధమైన ఆశలను ప్రేమించొద్దు అంటున్నాడు. లోక సంబంధమైన ఇష్టాలన్నీ చంపుకోమంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? లోకంలో బోల్డ్ ఇష్టాలు ఉన్నాయి నీకు. ఈ ఇష్టాలన్నింటినీ ప్రేమించుకుంటున్నావు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు దేమాలాగా. నువ్వు పాలు తాగేవాడివా? బలమైన అన్నం తింటున్నవాడివా? చెప్పండి. అందుకని పాలు తాగేవాడిని మోసం చేస్తారు. బలమైన అన్నం తిన్నవాడిని ఆడి తరం కాదు. ఎంతమంది అయినా రానే, ఆకాశము నుండి దూత రానే, ఆఖరికి ఏ వేషమైనా అయిని నోవే బలమైన అన్నం ఉన్నవాడికి. అదే బలహీనుడిని అయితే, చిన్నపిల్లాడిని, అరే ఇదిగో చాకలెట్టు అంటే పోతాడు పాపం, ఇదిగోరాది అంటే పోతాడు. అవసరమైతే అమ్మ నాన్న విడిచిపెట్టి ఆడు రాగానే పారిపోతాడు. ఎందుకని? ఏదో మ్యాజిక్ చేశాడు. ఎందుకు చేశాడు? బలహీనుడు కనుక. బలవంతుడు చేయమను. అందుకని అన్నారు, మీరు పాలు తాగేవారిగా ఉండొద్దు. ఎందుకు పాలు తాగేవారిగా ఉండొద్దు? లోకాన్ని ఆశ పెడతారు. సాతాను నిన్ను ఎలా మోసం చేయగలడు అనుకుంటున్నారు? లోకంతోనే, లోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన ఆశలతోనే నిన్ను మోసం చేయగలడు. అందుకనే వాటిని చంపు, సమస్తమును నష్టంగా ఎన్నుకో, దాన్ని ఏమీ ప్రేమించుకు నువ్వు. అందుకని మనం వాటిని ప్రేమిస్తున్నాం మనం. వాటి కోసమే చిన్న భూమి కోసం తలకెళ్ళి పగల కూడా వేసుకుంటున్నారు. చిన్న భూమికి ఇంత కోసం ఇష్టమైన చీర కొనలేదని కాపురాలు డివర్స్ తీసేసుకుంటున్నారు. పుట్టినరోజుకి చీర కొనలేదట, వాళ్ళిద్దరికి గొడవ. పరలోకానికి మాత్రం వెళ్ళాలన్న ఆశ ఏమీ లేదు. ఇదన్నీ పాలు తాగేవారు. ఒకటేనమ్మా సింపుల్గా, ఈ లోకమును ప్రేమించేవాడు దేవుడిని ప్రేమించలేడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, వీటి కోసం ఏమీ ప్రార్థన చేయాలనిపించదు, పరలోకం వెళ్ళడానికి ప్రార్థన చేస్తాం. మరి నా కర్మగాలి అందరూ లోకం కోసం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కొక్కడు పాలు తాగేవాడు పారిపోతుంటే ఆయన్ని పట్టుకోవడానికి ఏమవుతుంది? ఇప్పుడు నేను కూడా పాలు వేసే కూర వండాల్సి వస్తుంది. ఎందుకని? కూర ఏం మారట్లేదు, కొంచెం పాలు పోతున్నాను అంతే. అర్థమవుతుందమ్మా? కొంచెమే, కొద్దిగా కమ్మగా ఉంటే కొద్దిగా ఎక్కుతుందేమోనని. లేకపోతే కంప్లీట్ నీకు మసాలా బిర్యానీ ఉండేది నువ్వు. ఎందుకని? ఎదిగావు కదా. ఉన్నతమైన స్థితిలో నట్స్ పెట్టేద్దు నువ్వు. ఏమ్మా? తోటకూర జ్యూస్ చేసి ఇచ్చేది నువ్వు పచ్చిది. మీరు ఎవరైనా ఇక్కడ బాగుండాలంటే ఇంటికి రాగానే బిర్యానీ పెట్టి చక్కటి చికెన్ మటన్ అన్ని ఫ్రై పెట్టి ఎంత పెట్టిన వాళ్ళు ఇప్పుడు మంచోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళగానే తోటకూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసి ఇచ్చావనుకో, ఆడి ప్రాణాన్ని కాపాడినోడు పోతావు నువ్వు. ఏమా? నీ శరీరంలో ఏదైనా రోగం ఉంటే ఇక్కడ ఎక్కడైనా గడ్డ ఉంది చూసారా? ఆ గడ్డి
ఆ గడ్డిని కొంచెం అలాగలాగా తీసుకుని కొంచెం అలా లోపలికి వెళ్ళి కడుక్కుని నోట్లేసి నవ్వులేవనుకో కాసేపటికి అన్నీ సెట్ అవుతాయి లోపల. కానీ ఇది ఎక్కుద్దా? ఎక్కదు. డాక్టర్ గారు చెప్తారు, అమ్మా నువ్వు అది తిను, టాబ్లెట్లు ఇస్తున్నాడు దాన్ని. టాబ్లెట్ ఏంట్రా అని వెనక్కి వెళ్ళి చూసావనుకో అంత ఇదే. అర్థమవుతుందా? చెట్టు నుంచి తీసేదో ఎక్స్ట్రాక్ట్ అంటారు దాన్ని. చెట్టులో ఉన్నదంతా తీసి టాబ్లెట్లో పెట్టి నీకు ఇస్తుంటే టంగమని మింగేస్తున్నాం. ఇంట్లో ఉన్న ఇవన్నీ మెడిసిన్సే కదా. అందుకని పుదీనా జ్యూస్ తాగుతారు ఎప్పుడన్నానే? తాగరు. కొత్తిమీర జ్యూస్ తాగుతారా? తాగరు. ఎలా తింటాం అంటాం. ఈ బిర్యానీ కసా కసా నవలి హాస్పిటల్కి. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? సంచులు వేసుకుని హాస్పిటల్కి. సంపాదించిందంతా 2 నెలలు సంపాదించిందంతా కూడా సంచులు మూట కట్టుకుని ఇక్కడ ఏమి పరిచర్యకి ఇవ్వవు కానీ డాక్టర్ గారిని మాత్రం చక్కగా చక్కగా మేపుతున్న వాళ్ళని. ఎక్కడ చూసినా డాక్టర్లు ఖాళీ ఉండలేదు. ఏమ్మా ఖాళీ ఉండలేదు. ఎందుకని? ఎదగలేదు నువ్వు. ఈరోజు నాకు జ్వరం వచ్చి ఎన్ని రోజులైందో లెక్క పెట్టుకోవడానికి. ఎప్పుడు వచ్చింది నాకు జ్వరం అనుకుంటున్నాను నేను. ఎందుకు నాకు జ్వరం రాలేదు? నాకు గొప్ప సాక్ష్యం ఇది. దేవుడు నాకు రాత్రి మాట్లాడాడు. సొల్లు మాటలు నమ్మకండి. ఎందుకో తెలుసా? ఏది పడితే తిన్ను నేను, ఎలా పడితే అది తిన్నాను, తెచ్చిపెట్టినా తిన్ను నేను. అందుకని ఈ మధ్యన రాజేష్ వాళ్ళ మిసెస్ ఎలా తెలుసుకుందో ఏమో తెలియదు కానీ ఏమో జామకాయ ఆకులు ఉంటాయి చూసారా, ఆకులను కషాయం కాసి తెస్తుంది. ఎవరు చెప్పారో అనుకున్నాను. తేగానే డింగి మంది తాగేస్తాను నేను. ఎందుకు తాగేస్తాను? ఉంది అక్కడ జీవం. అదే నీ కషాయం ఇచ్చాను అనుకో, ఎదిగిన వాడికేమో అది మహాప్రసాదం, ఎదగలేనోడికి ఏంటి? డ్రింకు. ఇంటికి వెళ్ళాను కానీ డ్రింక్ ఇవ్వలేదు రేడు అంటాడు. డ్రింక్ ఇస్తే ఏంటో తెలుసా? పురుగుల మంది. అది తాగి 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 ఆ లోపలంతా ప్రేగులంతా నాశనం అయిపోయి మొత్తం పళ్ళు పోయి లోపల ఉన్న వ్యవస్థ అంతా నాశనం అయిపోయాక హాస్పిటల్కి వెళ్తాం. జ్ఞానం అంటే చెప్తున్నాను మీకు ఎలాగుంటుందంటే, ఇది చూసారు ఎంత బాగా అంటున్నారో, పాలు అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి దేమ లోకాన్ని స్నేహించి ఈయనతో ఉంటే కొంచెం సెట్ అవుతలేదు. కొన్ని నా ఇంటి గురించి ప్రార్థన చేస్తలేదు ఈ పాస్టర్ గారు. నాకు జ్వరం వస్తుందంటే నేను ఎవరికైనా వచ్చిందనుకో, ప్రభువా ఇతనికి ఇలా చేయి ప్రభువా అని ప్రార్థన చేసామనుకో, హడావుడి ఉండదు నా ప్రార్థనలో. హడావుడి లేక ఇలా చెప్పకుంటుంది. ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడకి ఎంతసేపు కొద్ది గట్టి గట్టిగా చేయాలి ప్రార్థన. ప్రభువా పెట్టినగా అబ్బే సంథింగ్ ఐ వాంట్ సంథింగ్ అన్నట్టు ఉంటుంది. ఉంటే ఒకరోజు అసలు ఈవిడికి ఏం చేస్తుంది అంటే అక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడికి వెళ్ళిపోద్ది, అలా తిరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఈవిడ ఎందుకు అటు ఇటు పోవడం, పాలు కలిపేద్దాం ఈరోజు అనుకుని ప్లాన్ చేసి ఏం చేశానంటే, యేసు నామములో ఈ బిడ్డని స్వస్థపరచు ప్రభు అనగానే ఇప్పుడు ప్రార్థన అంతలేదు. ఇంకా నెత్తి మీదంట నేను ఇలా చెయ్యగానే అలాగ ఆత్మ దిగి వచ్చేసిందంట. ఈ ఆత్మ దిగి వచ్చేసిందంటే ఇది ఎక్కడ ఆత్మరా బాబు? చూసారా, ఒక్క గట్టి 4 కేకలేసి నెత్తి మీద ఏటో నొక్కుని అంతే, ఇంక పడి ఉంటుందని. ఏమ్మా ఇప్పుడు కపటం కాదు, తప్పని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఆవిడ ఉందా లేదా? ఉంది. ఉండగానే ఏ రోజు మామూలుగా రాదు. బాప్తీసాలకు వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. నేను వెళ్తే చాలు బాబు అని మధ్యకి ఇచ్చేస్తుంది. కారణం యేసు నామములను గట్టిగా నొక్కాను అంతే. ఏం లేదు, ఎలా పట్టుకున్నాను గట్టిగా. ఆవిడకి మొత్తం తగ్గిపోయిందంటమ్మా. మరి ఏం తగ్గిపోయింది? మరి ఏం చేశాడు తెల్లగాని దేవుడు. ఆవిడకి అద్భుతం జరిగిపోయిందంట జీవితంలో. ఏంటంటే నాకు తెలుసు అది ఏ అద్భుతమో. నీ శరీరం నీ క్రియ అలాగ అలవాటు చేసేసుకుంది నీ మైండ్లో. అయ్య బాబు అని ఇలాంటి మాటలకి మోసపోతున్నారు అన్నమాట జనం. ఎప్పుడు దేవుడు అలాగేం చెప్పలే, ఒకటే చెప్పాడు సింపుల్గా, నీ బ్రతుకు మార్చుకో. పైన ఉన్న వాటి కోసం ఏడు, కింద ఉన్న వాటిలో వద్దన్నాడు. ఈ అన్ని కింద ఉన్న వాటి కోసం ఎత్తుకుంటున్నావు తప్ప అన్ని చూడు అంటూ ఉంటారు, నెత్తుకోతలోడు అంటారు కదా, అలాగా ఎప్పుడు చూసినా కిందాట్లు గొడవే. పై అస్సలు పరలోకం వెళ్తామని ఈ గొడవ ఏమీ లేదు. ఇంకా అంతా ఈ లోక సంబంధంగానే తిరుగుతుంది జీవితం. ఏమ్మా అలా భయంకరమైపోతుంది జీవితం అంతా. చాలా బాధేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు.
ఎలా చెప్పాలో తెలియట్లేదు. పాలు తాగేవారు అయిపోయారు. ఈ పాలు తాగేవారికి పౌలు గారు వచ్చి బలమైన అన్నం, ఆత్మ సంబంధమైన మాటలు చెప్పాలనుకుంటున్నాడంట. కానీ చెప్పలేకపోయాను. ఎందుకని? పసిపిల్లలు గనుక. కాబట్టి ఇప్పుడు పసిపిల్ల అక్కడికి వచ్చింది. ఆవిడకి చెప్పేలా చెప్పాను. ఉండిపోయిందా? ఉండిపోయింది. కానీ రెండో రోజు చేస్తే మరి ఏమవుద్ది? ఇప్పుడు ఆవిడకి ఎలా చెప్పాలి? ఏం చేయాలి? ప్రస్తుతానికి ఆవిడ్ని ఎక్కడికి వెళ్ళకుండా ఆపాను. ఇప్పుడు ఏం చేయాలి? రేపు మాపు నిజం చెప్పాలి. ఎన్నాళ్ళు ఆపుతాం? అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడికి నిజం చెప్పాలి. నిజం చెప్తుంటుందా? అందుకని కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాను. అలాగ ఆలోచిస్తుంది. ఆలోచించి 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 ఒకరోజు బాంబు వేస్తాను. బాంబు వేయగానే ఉంటుందా? ఉంటుంది. ఇంకంతే కదా. ఉంటుందా? ఉంటుంది. లేదంటే ఇంక నేనేం చేయగలుగుతాను? అమ్మ, ఇంక నా కాళ్ళు దుమ్ము దులిపేయాలి, మరి తప్పదు. కానీ ఏదో రోజు చెప్పాలి కదా, లేకపోతే నేను ఆవిడని మోసం చేసినోడిని అవుతాను కదా. అందుకని ఏం చేశానంటే, ప్రభువా అని ఆవిడకి ప్రార్థన అంటే చేశాను. కానీ నేను ఇంటికి వెళ్ళి దాన్ని ఎన్నిసార్లు క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా అని దేవుణ్ణి ఎంత వేడుకున్నానో. ఎందుకంటే ఆవిడ మామూలు చెప్పు, మిగతా వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు కదా మనకి. ఈవిడ నిన్న అక్కడికి వెళ్ళిందండి, మొన్న అక్కడికి వెళ్ళిందండి, ఆ తర్వాత గిర్రం తిరిగిందండి, ఎక్కడ వదలట్లేదండి ఈవిడ అని చెప్పారు. ఈవిడ ఉండండి, ఎక్కడ ఏం చేయాలో, అక్కడ ఏం కావాలో, ఈవిడికి ఏం కావాలో నాకు తెలుసు. ఈ డోంట్ వరీ అని జస్ట్ ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి టిక్ మని ఇచ్చాను, అక్కడ ఉండిపోయింది. అలాగా ఇవన్నీ మాకు తెలుసు. మీకేం కావాలో తెలుసు. లోకాన్ని ప్రేమిస్తారంతే. మీకేమి లేదు, చిన్న సింపుల్ చిన్నది అంతే. మీకేం కావాలో నాకు తెలుసు. ఏమి లేదు, లోకాన్ని ప్రేమిస్తారు. లోకంలో ఉన్న అన్నిటి కోసం గట్టిగా నాలుగు కేకలెత్తే చాలు, అక్కడే పడి ఉంటారు మీరు. కానీ ఇలాంటి మోసం చేస్తే భయంకరమైనటువంటి నాశనానికి నేను పోతాను, నాతో పాటు మీ వెనకాల మీరు వచ్చేస్తారు. తప్పుకోండి 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 అని మొత్తం పడిపోతాం గోతులో. తప్పుకోండి అని దారి చేసి అందులో పడిపోతారు వచ్చి. కానీ మిమ్మల్ని బ్రతికించేవాడుగా ఉండాలనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని నాశనం చేసేవాడుగా ఉండట్లేదు. కనుక ఇలాంటి ఏమీ వాడట్లేదు. కేవలం పాలు తాగేవారిగా ఉన్నారు కాబట్టి మోసపోతారు. మీరు బలమైన ఆహారంతో ఉంటే ఇంకా అస్సలు ఎవడి వల్ల అవ్వదు, ఇంకా ఎవడి వల్ల అవ్వదు. కాబట్టి అలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఒక పౌలు గారు నిలబడ్డారు. పౌలు గారు కూడా ఒకప్పుడు బలహీనుడే. పౌలు గారు కూడా బలహీనుడే, కానీ ఒకప్పుడు బలవంతుడయ్యాడు. క్రీస్తు కొరకు నిలబడి తన ప్రాణాన్ని పెట్టే స్థితికి ఎదిగాడు పౌలు గారు. ఒకనాడు అబ్రహాము బలహీనుడే, కానీ ఒకప్పుడు దేవుని కొరకు నిలబడిన దేవుని స్నేహితుడయ్యాడు అబ్రహాం. విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్లో బలహీనతల్లో నుంచి బలపరచబడ్డారు. పాలు తాగేవారిగా బలమైనటువంటి ఆహారం తిన్నవారిగా మారారు. మీరు ఎప్పటికి మారతారు? నేను ఈ పరిచర్య చేసింది నేను ఇంచుమించుగా 15 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచో చేస్తున్నాను. ఈ 13 సంవత్సరాలుగా వింటున్నారే కానీ ఏకపాలే, పాలు గొడవే. మిమ్మల్ని ఒకవేళ పొరపాటున ఎదిగేవారిగా కొన్ని రోజులు మారుస్తున్నారు. ఈ రోజున సంఘంలో బాగుంటున్నారు, చాలా భక్తిగా బ్రతుకుతున్నారు, అద్భుతమైన కార్యాలు చూస్తున్నానని ఆనందపడి లోపలనే ఇంకొకడు ఆవిడ పాలు తాగిబడి చుట్టూ తిరుగుతుంటే నువ్వు పాలు తాగకపోతే ఏం చేస్తావు? కాబట్టి అలాంటి స్నేహాలు మనకి మంచి కాదు. ఎక్కడున్నా నువ్వు బలమైన ఆహారం తింటే, పరలోకానికి నడిపించే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే ఎక్కడున్నా పచ్చగానే ఉంటావు. కానీ లోకం వైపు, లోక సంబంధమైన విషయాల వైపు ఈ మధ్యన చాలామంది మార్చుకుంటున్నారు. నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. నేను 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు విన్న వాక్యం ఈ మధ్యకాలంలో నేను అక్కడక్కడ నా నోట్లో పెడుతుంటే ఓహో మార్చుకున్నారని ఆనందపడుతున్నాను. కొన్ని విషయాల్లో ఇంకా మారాలి. అన్నీ మారితే ఎక్కడ వెళ్ళినా ఎక్కడున్నా సరే హ్యాపీయే. ఇంకా మారాలి. లోకానికి లాగుతున్నావు, పాలు ఎక్కువ కలిపేస్తున్నావు, పాల్లో నీళ్ళు కూడా కలిపేస్తున్నావు ఒకసారి నీ అవసరాల కోసం. ఆ పాలు సరిగా పెడతలేదు, ఆ పాల్లో నీళ్ళు కలిపేస్తున్నావు నీ అవసరాలు మళ్ళీని. కాబట్టి అన్నీ స్వార్థంతో కూడుకున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సరే, అలాంటి పరిస్థితుల మధ్యన ఒక పేతురు గారు తన జీవితాన్ని బలవంతుడయ్యాడు. అలా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదిగారు. మొదటి యోహాను పత్రిక ముగించేస్తున్నానులే అమ్మ, అర్థమవుతుంది. శకునం కూడా బాగాలేదు. చదవమ్మా. మొదటి యోహాను పత్రిక
2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ అసలు ఉండదు. దేవునికి మీకు సంబంధం ఉండదు. పైగా ఈ లోకం కోసమే ప్రార్థనలు చేస్తున్నారండి. ఇది ఇంకా భయంకరం, చాలా భయంకరం. ఏ సేవకుడైతే రక్షించాలో కంచే చేను మేసేస్తుంది. కంచి చేను మేసేస్తుంది. ఇంకెవడు కాపాడతాడు? కంచేసిందే చేను కాపాడబడ్డానికి. అదే కంచి చేనుని మేసేస్తుంటే ఇంకెందుకు కాపాడబడ్డం? కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయమని కోరుతున్నాను. చాలా విషయాలు ఏమ్మా, చాలామంది భక్తులు నాశనం అయిపోయారు. పాలు తాగారు కనుక. మీరు ఎప్పుడు కూడా పాలు తాగేవారుగా ఉండొద్దు దయచేసి. పాలు తాగేవారు అంటే ఏంటి? లోకమును ప్రేమించేవారు. లోకంలో ప్రేమించడం అంటున్నాను నేను. ఇంతకీ లోకంలో ఏం ప్రేమిస్తావు చెప్పండి? లోకంలో ప్రేమ అన్నాను, కానీ లోకంలో ప్రేమ ఏది? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. ఇవి మనిషి జీవితానికి చాలమ్మా. ఇంకేమైనా కావాలా? ఇవేనా? ఇంకేమైనా కావాలా? నీకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు దేవుడు, హ్యాపీ. తినడానికి ఇంట్లో భోజనం పెడుతున్నాడు, హ్యాపీ. తర్వాత ఇంకేం కావాలి మీకు? తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది. ఈ చాలవా నీ జీవితానికి? 7 కాసులు ఇంత లావు కావాలా? దానికోసం సంవత్సరం కష్టపడ్డాను నేను అంటావా? మళ్ళీని ఇస్తే తీసుకో, 7 కాదు 8 తీసుకో. దానికోసమే నీ జీవితాన్ని పణంగా పెట్టుకుంటున్నావు తప్ప దేవుని రాజ్యాన్ని ఎప్పుడు సంపాదించుకుంటావు నువ్వు చెప్పండి? ఇన్ని అప్పులు చేసి విలువైనటువంటి సమయాన్ని అంతటిని అప్పులు తీర్చడం సరిపోతుంది. ఇంకెప్పుడు వెళ్తావు పరలోకానికి? దేనికోసం చేసావు అప్పు? ఒక మీటింగ్ పెట్టించడానికా? ఒక వ్యక్తిని రక్షించడానికా? ఒక వ్యక్తిని కాపాడడానికా? లేదే. వ్యక్తిగతమైన జీవపు డంబపు బ్రతుకు కోసమే కదా. ఏది లోకము ప్రేమించొద్దన్నాడో ఆ ప్రేమ కోసమే కదా ఎన్ని ఖర్చులన్నీ మనకి. లేకపోతే మన ఖర్చులేంటి చెప్పండి అసలు? కాబట్టి ఈ లోకాన్ని పరిగెట్టకండి ఎక్కువ. ఎంత వీలైతే అంత త్వరగా తేల్చేయండి. కానీ దేవుడు ఇస్తాడు సుమి. నీకు ఏది కావాలో, నీ అక్కరలేంటో, నీ అవసరతలేంటో నాకు తెలుసు. తప్పకుండా నీ ఇంటికి వస్తాయన్నీ. కానీ నువ్వు వెతకాల్సింది ఏంటో తెలుసా? బలమైన ఆహారం. బలమైన ఆహారం అంటే ఏంటి? బలమైన ఆహారం ఈక్వల్ టు పరలోకానికి సంబంధించిన విషయం. నువ్వు వేసే ప్రతి అడుగు పరలోకానికి వెయ్యాలి. నువ్వు వేసే ప్రతి అడుగు ఏమవ్వాలి? నిత్యత్వానికి వెయ్యాలి. అంతేగాని మనం వేసే ప్రతి అడుగు ఈ శరీర సంబంధమైన ఈ భోగాల కోసం, ఈ జీవితం కోసమే సరిపోతుందండి. ఎప్పుడు పరలోకానికి వెళ్తాం మనం? కాబట్టి ఈ రోజున చిన్న ఎగ్జాంపుల్, మరణం అనే విషయం. ఈ రోజున వందే అబ్బులు గారు మన మధ్యన లేరు. రేపొద్దున నేను ఉండను, రేపొద్దున మీరు ఉండరు. ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్తారు మీరు? ఈ రోజున ఆయన జీవితం గురించి చెప్పారు. ఆ చెల్లి కానీ, వాళ్ళ యొక్క చిన్నాన్నగారి గురించి కానీ, ఆవిడ కానీ చెప్పారు. చాలా మంచోడండి. అందరితో కలిసిమెలిసి ఉంటాడండి. అందరినీ కూడా సంతోషంగా చూస్తాడండి. ఎవరిని ఏది మనసులో కుళ్ళేమి పెట్టుకోడండి. మా నాన్న మమ్మల్ని ఇలా పెంచాడండి, మేమంతా బాగుండాలని మమ్మల్ని ఎప్పుడూ ఏమనకుండా మంచిగా చూశాడండి అని. ఎంత బాగుంది ఈ లైఫ్ అంతాని. తన జీవితకాలం అంతా కూడా ఎంతమంది ప్రేమను సంపాదించుకుని చనిపోయాడైనా, కానీ పరలోకాన్ని సంపాదించుకోలేకపోయాడే. ప్రేమను సంపాదించుకున్నాడు. ఒక కూతురు కన్నీరు పెట్టిందంటే ఎంత ఆయన కష్టాన్ని ఆవిడికి ఇచ్చాడో, ఎంత ప్రేమను ఆవిడికి పంచాడో. ఆఖరికి చిన్నాన్న ఈ రోజున సొంత నాన్న గురించే మాట్లాడతలేదు. ఇంకా ఆవిడ వచ్చి చిన్నాన్న గురించి మాట్లాడిందంటే చిన్నాన్నగా కూడా ఆయన ఎంత మంచోడో.
నాకు తెలిసినంత వరకు కుటుంబ సభ్యుల్లో చిన్నాన్న, పెదనాన్న మాట్లాడుకోరు. మ్యాక్సిమం మాట్లాడుకోరు. ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్‌లో ఈ ఎక్కువ బ్లడ్ రిలేషన్‌లో ఎవరి బాధ ఎవరి బ్రతుకులు బతుకుతారు. ఎందుకంటే ఎవరిని తక్కువ చేయడం కాదు. పరిస్థితులు అలాగ ఉంటున్నాయి. పరిస్థితులు అలా ఉంటున్నాయి. కానీ ఆ ప్రేమను చిన్నాన్నగాను ఉన్నాడు, పెదనాన్నగాను ఉన్నాడు, నాన్నగాను ఉన్నాడు. అందరికీ నచ్చాడు. కానీ దేవునికి నచ్చలేదే. ఇక్కడ పాయింట్ ఏది అంటే దేవునికి నచ్చలేదు. దేవునికి నచ్చలేదని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన అమాయకత్వాన్ని బట్టి అంగీకరించవచ్చు. ఆయనకి తెలియలేదు కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. తెలియని వాడికి తెలియకుండా శిక్ష ఎలాగేస్తాడు? ఇప్పుడు మంచేదో చెడేదో తెలియదు నీకు. అరే చిన్నపిల్లడు రా వదిలే అంటాం మనమే. అలాగే దేవుడు కూడానట ఈ ఎరగని కారణంగా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు దేవుడు. క్షమాపణ పొందుతాడు. శిక్ష వేయడు కదా ఆయనకి. తెలిస్తే ఏమో ఆయన హృదయంలో తెలిసి కూడా చేస్తే నాకు తెలియదు కదా అది. అందుకే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. వీళ్ళ ఆనందం కోసం నేను దేవుడు పరలోకానికి పంపించాడు దేవుడు అని నేను చెప్పేస్తే నేను అబద్ధికుడిని అవుతాను. నాకు వాళ్ళు చెప్పిన సాక్ష్యమును బట్టి ఆయనైతే ఏమీ తెలియని విషయం. ఎందుకంటే దేవుని మందిరానికి ఆయన రాలేదు. బైబిల్ గురించి ఏమీ సరైన అవగాహన లేదు. ఆయన దేవుడు, ఆయనకి దండం పెట్టుకోవాలని నేను నీతి తప్పున్నాను. నాకు ఏదో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలతో నేను దేవుని మందిరానికి ఏం వెళ్ళను, ఏం ముఖం పెట్టుకుని వెళ్ళనని ఆ నీతితో ఆయన ఆగిపోయాడు. రాకూడదనా? దేవుడు అంటే పడదనా? కాదు. కాబట్టి ఆ నీతి ఏదో ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ మనసును చూసిన దేవుడు సర్టిఫై చేస్తాడు అతనికి ఏదో. కానీ మీరేమనుకుంటున్నారు? ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఇవన్నీ మమ్మల్ని అన్నీ చూశాడు, మమ్మల్ని ఇంత పని చేశాడు, మాకు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడని ఇలాగ మనం ఫీల్ అవుతున్నాం. కానీ తల్లిదండ్రుల విషయంలో పరలోకానికి మా నాన్న వెళ్ళడానికి ఇదిగో ఈ పాలు తాగేవాడుగా కాదు, బలమైన ఆహారం తిన్నాడు మా నాన్న. మా నాన్న ఎప్పుడు మమ్మల్ని ప్రభు సేవలోనే దేవుని మందిరంలోనే చూశాడు. మా ఇంట్లో మాకు సంబంధించినటువంటి ఏది ఇంటికాడ కూర్చుంటే చాలు ఊరుకునేవాడు కాదు, దేవుని మందిరానికి వెళ్ళమనేవాడు. ఈ సాక్ష్యం కావాలి. కాబట్టి వందే అబ్బులు గారు వెళ్ళిపోయారు. ఈ రోజున మనం ఆయన మరణం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలన్నది ఇక్కడ చాలా ప్రధానం. ఇప్పుడు మరణించిన ఆయన ఎక్కడున్నారు? లోకాన్ని ప్రేమిస్తేనేమో మీరు నా వారు కాదు. ఈ లోక సంబంధి ఎవడు? ఈ లోకమునకు తండ్రి ఎవడు? ఈ లోక అధికారి ఎవడు? సాతాను. లోకాన్ని ప్రేమించినోడిని ఎవరిని ప్రేమిస్తున్నాడు? సాతాన్ని. అప్పుడు సాతాన్ని ప్రేమించుంటే సాతాను ఏమవుతాడు? ఈ లోకంలో ప్రేమించిన వాడిని తండ్రి అవుతాడు. ఇప్పుడు లోకాన్ని ప్రేమించే వాళ్ళందరికీ తండ్రి సాతాను అయితే ఆ సాతాను యొక్క అంచులో నువ్వుంటే నువ్వెలాగెళ్తావు పరలోకం? అమాయకత్వంతో ఎవడన్నా మోసం చేస్తే అరే మోసపోయాడురా అని దేవుడు తీసుకుంటాడు, అది వేరే సంగతి. ఈ రోజున ఇంత చెప్తున్నా నువ్వు మళ్ళీ లోకాన్ని ప్రేమిస్తుంటే నిన్నేం చేస్తాడు దేవుడు? కాబట్టి నా మాటలు కొంచెం కొరుకాడవు, అయినా లోకాన్ని నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే. ఏది చూసినా 2000 కోట్లు ఉన్నా కానీ నీకు ఆ 2000 కోట్లు నీ కాలు కిందకి రావాలి తప్ప అవి నీ నెత్తి మీదకి రాకూడదు. దానిని ప్రేమించకూడదు. ఆఖరికి ఈ భౌతిక సంబంధమైన ఏ రిలేషన్లోనూ ఎవరిని ప్రేమించకూడదు. ఈ మాట కష్టంగా ఉండొచ్చు మీకు. తండ్రి 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 అని తండ్రిని ప్రేమిస్తే, కొడుకు 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 అని కొడుకుని ప్రేమిస్తే, కూతురు 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 అని కూతుర్ని ప్రేమిస్తే అంటే ఏంటి? లోక సంబంధంగా ప్రేమిస్తే. అబ్రహాముని చెప్పాడు, తీసుకురా నీ కొడుకుని, ఇచ్చే నాకు. నాటకాలు ఆడుతున్నావు నువ్వు. లేక పుట్టాడని నీ కొడుకుని ప్రేమించుకుంటూ కూర్చుంటావా ఇంట్లో? అర్జెంటుగా తీసుకొచ్చి నాకు ఇచ్చే అన్నాడు. నీ ప్రాణానికి ముప్పైపోతున్నాడు నీ కొడుకు, తీసుకురా దహన బలిగా ఇయ్యి అన్నాడు. ఇచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చాడు? అది పట్టుకుంది ప్రాణాన్ని. ఎప్పుడైతే పట్టుకుందో వదిలించాడా? బిడ్డను తీసేసుకోవాలనుకున్నాడా? మళ్ళీ అదే బిడ్డనిచ్చాడు. ఏది వదిలిచ్చాడు? ప్రేమ. లోక సంబంధమైన రిలేషన్షిప్ని కట్ చేశాడు, ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ రిలేషన్షిప్ని వారధిగా వేశాడు. ఇంకెప్పుడైనా తప్పు చేస్తాడు ఇంకా? అందుకనే అద్భుతంగా పెరిగాడు ఇస్సాకు.
ఆఖరికి పెళ్లి చేసుకునే టైంలో కూడా పెళ్లి కూతురు ఎలాగుంటుందో చూడలేదు, అంత గొప్పగా పెరిగాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఈ రోజున పెళ్లి కూతురు ఎలాగుంటుందో తెలియకుండా పెళ్లి చేసుకునే మనగాడు ఇస్సాకు ఎవడైనా పుట్టాడా? లోకాన్ని ప్రేమించాడు. అవి ఎలాగుందో, ముక్కు ఎలాగుందో, కళ్ళు ఎలాగుందో, ఎర్రగుందో తెల్లగుందో మొత్తం చూసేయాలి. ఇప్పుడు చూసేసి ఇంకా పెళ్ళికి ముందే మాట్లాడేసి టెక్స్ట్ చేసేసి మొత్తం అంతా చేసేసి, ఒకవేళ వాళ్ళ పొరపాటున కలగకపోయినా ఈ ఫోటో స్టూడియో వాళ్ళు ముందు చేతులు వేయించేసి వీడియోలు మొత్తం పరిగెలెట్టించి మొత్తం చిన్న సైజు కాపురం చేయించేస్తున్నారు పోలు ఈ ఫొటోస్ సంబంధించి. ఏమ్మా ఎందుకు? ఎలాగో కలిసి ఉంటారు కదా అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. వాళ్ళనేమో నేను తప్పు పడతలేదు. ఫోటో స్టూడియో వాళ్ళు అందరినీ తిట్టాడు చిన్నబాబు అని మళ్ళీ అది పెట్టకండి. ఎందుకంటే భార్యనే పెళ్ళయ్యేదాకా చూడకూడదు. ఇస్సాకైతే ఇప్పుడు బలమైన ఆహారం తిన్నవాడు ఏం చేస్తాడు? నాకు అలాగుంటేట్రా పరలోకం వెళ్ళాలి, కానీ మన అమ్మ నాన్నలు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, పెళ్లి రోజున చూద్దాం ఏంటంటే ఇప్పుడు అది పెద్ద విషయమా నాకు అంటాడు. కానీ ఈడికైతే మాత్రం ఎవడో మొత్తానికి యూట్యూబ్లో పాట పెట్టాడు, నా భార్య ఎలాగుంటాదో అని. ఆడు మరి దేవుని పాట పాడుతున్నాడు చూసారు, అది చూసి రాసేసాడు అసలు భార్య ఎలాగుంటుందో పాట. అయ్యో బాబు, ఎక్కడికి పోతున్నాం మనం? బైబిల్కి విరుద్ధం. పాలు తాగే వాళ్ళందరూ యూట్యూబ్లో ఉంటున్నారు. బలమైన ఆహారం తిన్నవాడిని చీల్చి చెండాడేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. కాబట్టి అమ్మా, మరణం అంటే మనకి పాలు తాగేవాడికి ఏది మరణం? జాగ్రత్తగా చెప్పండి, ఒక్క మాట చెప్పండి సంతోషంగా. పాలు తాగేవాడికి మరణం ఏది? ఏడుపు. బలమైన ఆహారం తిన్నవాడికి ప్రారంభం, జీవితం. మరణం ఏది? ఇప్పుడు యేసు ప్రభు పునరుత్థానం అనేది గొప్ప విషయమా, లేకపోతే మరణం గొప్ప విషయమా? జాగ్రత్తగానండి. ఆయన మరణం ఆయన పునరుత్థాన కారణమైంది. ఈ రోజున మన మరణం గోధుమ గింజ చచ్చి అదేమైంది? ఫలించింది. ఈరోజు చావేనా మన జీవితం? పునరుత్థానమేనా మన జీవితం? కాబట్టి ఇప్పుడు వందే అబ్బులు గారు మరణమైతే, ఆయన మరణం ఒకవేళ జీవమైతే ఈ కుటుంబానికి ఏది ఇప్పుడు? పండగ. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరి మరణమైనా మీ ఊరిలో అందరికీ బాధే. ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా, ఇన్ని రోజుల్లో నేను ఇంచుమించు 15 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో నేను ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాను. ఏ ఇంటి దగ్గరైనా, ఏ ఒక్క మరణం దగ్గరికైనా కన్నీలే చూశాను, కానీ ఏ వ్యక్తి సంతోషంగా లేడవడు కూడా. ఉన్నాడంటారా? లేరు. ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఏడుస్తున్నారంటే మీరు పరిస్థితి ఏంటి? ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించేయండి. మనం ఎంత పాలు తాగేవారుగా ఉన్నామో ఆలోచన చేయండి. ఇంక దేవునికి ఏమి నచ్చుతామో ఆలోచన చేయండి. లోకమునైనను లోక సంబంధమైన దేనినైనా ప్రేమించొద్దంటే అంతా లోకాని కోసమే బ్రతుకుతుంది. బ్రతుకంతా లోకంకు లాగుతుంది. ఎంత పని చేస్తున్నాడో సాతాను ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరణం మనందరికీ సంతోషం. ఏమ్మా, సంతోషమా కాదా? మళ్ళీ రోమిలికి రాసిన పత్రిక అందులో చెప్తారు ఏంటని? ఏడ్చేవాడితో ఏడవమన్నాడు కదా దేవుడు. ఏడ్చేవాడితో ఏడు, నవ్వేవాడితో నవ్వు అన్న మాట ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు అక్కడ? ఈ లోకములో కష్ట నష్టాలలో నువ్వు పాలువాడు అవు, అందరిని ప్రేమించు, అందరి దగ్గర వాడి కష్ట నష్టాల్లో తోడుగా నిలబడనేనా దాని అర్థం? చచ్చినప్పుడు ఏడమన్నాడు అక్కడ. చెప్పండి అమ్మా, ఆ మాట అలాగుందా? రోమిలికి రాసిన పత్రిక 16 అధ్యాయం అమ్మది, 12 అధ్యాయం 16 వచనం తీయండి ఒకసారి. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిపియుండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తులై. మనకు అన్నీ హెచ్చే కదా, ఇంకోటి లేదా కలరు? ప్రతి దాంట్లోని హెచ్చే. దేంట్లో? చీరలో హెచ్చు, తిండిలో హెచ్చు, ఇంటిలో హెచ్చు, అన్నిటిలోని హెచ్చే కావాలి మనకి అని. అంటే లోకములో మనిషి నడుస్తున్న ప్రవర్తన గురించి చెప్తున్నాడు అక్కడ. ఏడ్చే వాళ్ళతో ఏడండి, నవ్వే వాళ్ళతో నవ్వండి అంటే ఏంటి అర్థం అక్కడ? ఎవడన్నా ఏడుతున్నాకి అని ఏడమనా, లేదా నవ్వి పడితే ఈయన నవ్వమనా? దేనికోసమది? నా మాట చెప్పండి. ఈ మాట ఏడ్చేవాడితే ఏడండి, నవ్వేవాడితే నవ్వండి, హెచ్చుగా ఉండకండి, తగ్గించుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అక్కడ? కాంటెక్స్ట్ ఏంటది?
ఎందుకు చెప్తున్నాడు ఏడ్చేవాడితే ఏడమని? అమ్మా ఏడ్చేవాడితే ఏడమంటే ఏంటి ఆ కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఆశీర్వాదమ్మ గారు ఏడుస్తున్నారనుకమ్మా, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి? ఆవిడ పక్కన ఒక పీట వేసుకుని నేనే ఏడాలా? ఏడ్చేవాడితే ఏడమంటే ఏటమ్మా? ప్రతి బాధని చూడు. ఆడి బాధ నీ బాధ అనుకో, వాడి బాధని నీ బాధ అనుకో, వాడి సంతోషాన్ని సంతోషం అనుకో. అందరితో ఒకరిని రక్షించడానికి కలు అని. రక్షించడానికైనా కలుస్తాం చివరికి, అంతేనమ్మా? రక్షించడానికైనా కలవాలి, నరకానికి వెళ్ళడానికి కలవాలా? నరకానికి వెళ్తే దుష్ట సాంగత్యం వద్దన్నాడు కదా, ఇంకా నరకానికి వెళ్ళి నిన్నెందుకు కలవమంటాడు? చచ్చిపోతే మా నాన్నగారిని నేను పాతి పెట్టుకుని వస్తానంటే ఏమన్నాడు యేసు ప్రభు? మృతుల సంగతి చూసుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఇదేంటంటే బాబు, తండ్రి చనిపోతే వెళ్ళొద్దా నేను? మరణించిన వారికి నువ్వేమీ చేయలేవు. మరణం అనేది జరిగిపోయింది. ఇంకా ఎవరైనా బ్రతుకుండగానే ఏదైనా మనం చెయ్యాలి. సరే, కాబట్టి మరణం అనేటువంటిది క్రైస్తవుడికి పండగ. దేవుని ఎరగన వాడికి మహా ఏడుపు, వర్ధంతి. ఆ రోజు ఏడుస్తారు, ఆ రోజు బాధపడతారు, ఆ రోజు ఎంతో వేదన చెందుతారు, గుర్తు చేసుకుంటారు. ఎంతో వేదన చెందుతుంది. ఏ కుటుంబం కూడా బాగా ఉండదు ఆ రోజు. కానీ నీకైతే ఎలా ఉంటుంది? మరణమే మా నాన్నగారికి పరలోకమునకు చేర్చిన మహా సంతోషకరమైనది. మరి అందాకైతే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడనే కదా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నావు నువ్వు. యేసు ప్రభువు నమ్ముకుంటున్న నీ ఇంట్లో మాత్రం ఏడుపా? యేసు ప్రభు చనిపోయిన తిరిగి లేచినటువంటి రోజేమో పండగ, ఈస్టర్ పండగ అంటాం మనం. పునరుత్థాన దినోత్సవం అని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మీ నాన్నగారి విషయంలో ఎందుకు ఏడుస్తున్నావు? కాబట్టి ఏడ్చేవాడు పాలు తాగేవాడమ్మా. ఆ రోజు గుండె నిబ్రం చేసుకుని దేవుని మాటల చేత ఆదరించబడి తన ధైర్యంగా నిలవబడి ఆయనను ప్రభువు దగ్గర చూడగలిగే అంత విశ్వాసం కలిగి ఉంటే, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ లాస్ట్లో ఏమన్నాడంటే, ఆ మాటల చేత ఆదరించబడుతున్నామని. ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేయాలి? ఆదరించుకున్నారంటే ఏ మాటలు ఉన్నాయండి పైన? ఏ మాటలు ఉన్నాయి పైన ఆదరించుకునే మాటలు? అరే, చనిపోయిన వాళ్ళందరినీ యేసు ప్రభు వెనకాల పెట్టుకుని మళ్ళీ వస్తాడంట అనే మాట ఉంది అక్కడ. ఇటు మళ్ళీ వస్తాడంట అన్న తర్వాత నువ్వెందుకు ఏడుస్తావు? ఇంకా రాపోతే ఏడాలి. కానీ ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేయాలట? ఆదరించుకోండి అన్నాడు. ఆ ఆదరణ మానేసాం. ఆ ఆదరణ ఎప్పుడో పోయింది గాలికి. ఏ ఆదరణ వచ్చింది ఆ ప్లేసులో? ఏదో దిక్కుమాల ఆదరణలు అన్నీ వచ్చాయి. బైబిల్ ఆధారణ ఏంటి? అమ్మా, మీ నాన్నగారు ఏమి చనిపోలేదు తల్లి, చనిపోయినా యేసు ప్రభు ఎలా తిరిగి లేచాడో అలా యేసు ప్రభు మరలా మీ నాన్నగారిని వెంట పెట్టుకుని వస్తాడట. ఇంకెందుకు తల్లి ఏడుస్తా? లే లే దేవు. ఇప్పుడు వచ్చేవాడు మీ నాన్న మరణము లేనివాడుగా వస్తున్నాడు. ఇక్కడ ఉన్న నాన్న ఏంటి? మరణముతో ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు వచ్చే నాన్న ఏంటి? ఎప్పటికీ చావులేదంట మీ నాన్నకి. ఈ ప్రపంచానికి రాజుగా వస్తున్నాడు. ఆ రాజు కొడుకుగా వస్తున్నాడు మీ నాన్న. లేక అమ్మా చాపట్లు కొట్టు, దేవుని నామమున మహిమపరచు అనాల్సింది పోయి ఏడమ్మా. పోగొట్టుకున్నవాడు ఏడుస్తాడు, కలిసి వచ్చినాడు ఎందుకండి ఏడవాలి? మన మరణమే ఈ సృష్టికర్త అయిన దేవునికి కొడుకుని చేస్తుంది. నువ్వు నీతిగా బ్రతికితే, పాలు తాగి చచ్చిపోతే నేనేం చేయలేను. బలమైన ఆహారం తిని చనిపోయిన ప్రతి ఒక్కడు యేసు ప్రభువుల మొదటగా ఏం చేశాడు? మొదట పునరుత్థానుడైనాడు యేసు ప్రభు. తర్వాత వరుసలో వరుసలో వాడు అవుతాడని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి మరణం అనేది క్రైస్తవుడికి పండగ, మరణం అనేది క్రైస్తవుడికి అద్భుతం. కాబట్టి మరణ దినాన్ని ఏడవలసిన పని క్రైస్తవుడికి లేదు. బాప్తిస్మ తీసుకుని, బాప్తిస్మ అంటే ఏంటి అసలు చూసారా? అసలు తేల్చలేదు. బాప్తిస్మ అంటే ఏంటి చెప్పండి? మీరందరూ బాప్తిస్మ తీసుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముసుగులు వేస్తారు కదా, మీరందరూ బాప్తిస్మ తీసుకున్నారా? ముసుగు అంటే ఏంటమ్మా? ఎందుకనే నేను దేవుని మాటకే లోబడతాను, ఇంకెవ్వరికే లోబడినా అని. దేవుడికి తప్ప అందరికీ లోబడతాను. చూసారా? ముసుగు వేసి అంటే ముసుగు అర్థం ఏంటి? సాలిడ్ ఫుడ్. ఆఖరికి నా ప్రాణమే నా దగ్గరికి వచ్చినా నేను లోబడే ఉంటాను.
లెక్క చేయను అని చెప్పడానికి అది ముసుగు. ఏదో చిన్న ఏదో పెట్టాడితేనే కంగారు పడిపోయారు వీళ్ళు. ఏదో ఇప్పుడు పెద్ద పాము వచ్చిందనుకోండి అసలు. కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం ఏమి మనకి లేదు. ఇంతకీ బాప్తిస్మం అంటే ఏంటి? మరణములోకి, పునరుత్థానములోకి, సిద్ధపాటులోకి, శిక్షలోకి, మరణములోకి, పునరుత్థానములోకి అని రోమీయులకు రాసిన పత్రిక చెప్తుంది మనకి. 6వ అధ్యాయం చెప్తుంది కదా. అంటే ఇప్పుడు నువ్వు ఇంకా చచ్చిపోకముందే బాప్తిస్మలో నువ్వేమంటున్నావు? శిక్షింపబడడానికి, యేసు నామములో ప్రతి శిక్షను, హింసను భరించడానికి నేను సిద్ధం అని ముందే సిద్ధపడుతున్నావు బాప్తిస్మంలో. మళ్ళీ ఏంటి? సమాధి చేయబడుతున్నావు నీటిలో. మళ్ళీ సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేస్తున్నావు. ఈ 3 బాప్తిస్మంలో చూపిస్తేనేనా బాప్తిస్మం అవుతుంది? 3 ముందు బాప్తిస్మంలో చూపిస్తున్నావు. ఆ 3 పనులు నీ జీవితకాలంలో చేస్తున్నావు. అసలు బాప్తిస్మంలో ఈ 3 లేవు నీకు. అప్పుడే పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు, 3 4 మరి. చూసారా బాప్తిస్మం అంటే ఏంటి? ఎలాంటి హింసలైనా నా దేవుని కొరకు, ఆయన కొరకు ఎలాంటి హింసనైనా, నిందనైనా, అవమానానైనా భరిస్తాను అని తీర్మానం చేసుకోవడం బాప్తిస్మం. అందుకనే బాప్తిస్మం అనే దాంట్లో ఏమని రాశారంటే శ్రమలు, అగ్ని 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 బాప్తిస్మము అని రాశారు. అగ్ని బాప్తిస్మం అని రాశారు. అగ్ని అంటే ఏంటి? ఇప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయని నువ్వు బాప్తిస్మంకి వెళ్ళావు. బాప్తిస్మం అయిపోయిన తర్వాత శ్రమలు వచ్చేసేయండి, ప్రార్థన చేయండి, తీసేయండి. ఇంక నువ్వేమి వెళ్ళావు బాప్తిస్మంలోకి? సరే, కాబట్టి బాప్తిస్మం అంటే తెలియదు, ముసుగంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, మందిరం అంటే తెలియదు, ఏమీ తెలియదు. దేవునికి స్తోత్రం అనగానే తలెట్టేస్తున్నాం. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి మెచ్యూర్గా ఉండండి. పాలు తాగే వరకు వద్దు. ఎవడైనా మోసం చేస్తాడు. బలమైన ఆహారం తినండి. సింపుల్గా చెప్తున్నాను, మరణమే మనకు లెక్కలేదు. ఎందుకంటే నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు తిరిగి పొందును. ఎలా పొందుతాడు? మరణమే లేని స్థితిలో పొందుతాడు. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ ఇవ్వాలని, ఈ కుటుంబం ఈ భౌతిక సంబంధమైన అవసరాల కోసం పాలు తాగేవారిగా కాకుండా ఎలా ఉండాలి? బలమైన ఆహారము తినాలి. పసిపిల్లలుగా కాకుండా బలవంతులైన సైనికులుగా, దేవుని బిడ్డలుగా మీరు ఉండాలంటే ఎలా తెలుస్తుంది మనకి? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూసుకోండి ఈసారి. లోకములో ఉన్నదంటే ఏంటో తెలుసా? కాలిపోయేది ఏదైనా దాన్ని ఏమి ప్రేమించుకో. కాలిపోలేనిది ఏదైతే ఉందో దానిని ప్రేమించు. యేసుప్రభు వచ్చినప్పుడు కాలేనిది ఏదో చెప్పండి. కాలేనిది ఏదో. సెల్ ఫోన్ కాలిపోద్దా? దీన్ని ప్రేమించుకో. ఇల్లు కాలిపోద్దా? దాన్ని ప్రేమించుకో. ఈ బైబిల్ కాలిపోద్దా? బైబిల్ దగ్గర కాలదు అంటావా? బైబిల్ అయినా కాలిపోద్ది. అందుకని బయట అన్యుడు బైబిల్ అంటే ఇచ్చేస్తున్నాడు. బైబిల్ అంటే ఇచ్చే భలే అనుకుంటున్నాడు. నువ్వెవడరు బైబిల్ అంటే ఇస్తాకి? బైబిల్ అనేది దేవుని వాక్యం. యేసుప్రభుని అంటించు. రేపు వస్తున్నాడు అగ్గెట్టుకుని ఆపు దమ్ముంటే అది అంటించలేవు. ఇది అంటించేస్తున్నావు. ఈ బైబిల్ ఎవడైనా అంటించేస్తాడు. ఆయన నోటంటే వచ్చే మాట ఆయన అంటించు. ఆయనే వాక్యం. ఇప్పుడు అంటించు. ఎవడ వల్ల అవదు. కాలిపోయేదేదో దాన్ని ప్రేమించుకో. చాలామంది దేవుణ్ణి ప్రేమించరు, బైబిల్ని ప్రేమిస్తారు. తలకడెట్టేస్తారు. ఇలాగా తలకడెట్టేసి దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిందేనా? ఇదెంత విచిత్రమో చూడు. దీనికి మంచి అట్టేస్తావు జిప్పు. నీ జీవితానికి మాత్రం అస్సలు శుద్ధి లేదు. ఇందాక ఎవరో చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు దేవుడు. మా నాన్నగారు చాలా హృదయం శుద్ధిగా ఉంది. శుద్ధి అంటే ఏంటో? బాప్తిసం పొంది, శిక్ష అనుభవించి, మరణములో రుచి చూచి, పునరుత్థానుడయ్యే ఈ 3 సాధించి చనిపోతే యేసు ప్రభు రక్త శరీరాలను తీసుకుని పాపమనే ఈ బీజమును యేసు ప్రభు రక్త శరీరాల ద్వారా మరణమును నువ్వు జయిస్తే అప్పుడు నీ హృదయం ఏమవుద్ది? శుద్ధి. యేసు ప్రభు రక్తములో కడగబడిన వాడికి శుద్ధి. ఆడు తండ్రిని చూస్తాడంటున్నాడు.
ఈ లోకంలో బ్రతికే ఎలాంటి బ్రతికైనా శుద్ధి ఎంత మాత్రం కాదు. కాదు. సరే ఏమ్మా, నన్ను అలాగే వదిలేస్తే ఇంక అలాగే చెప్తాను. అందుకనే మీరు నన్నేమనుకున్నా, ఏం చేసినా మీరు మాత్రం బాగుండాలన్నదే నా మనస్సు. కాబట్టి నేను ఎక్కడికో పోవాలి ఏమ్మా, ఎక్కడికో వెళ్ళాలి. నేను వెళ్ళి ఎప్పటికి ఏమవుతుందో తెలీదు. కానీ అయినా 10 నిమిషాల ముందు మేల్చుకుని పోవాలని ఆశ లేదు నాకు. కేవలం ఒక మాట మిమ్మల్ని రక్షించాలన్నదే నా మాట. ఇందాకే ముగించేసి ఉంటే ఇందాక అనుకున్నాను ఎప్పుడు అనుకున్నానంటే ముగించేద్దామని ఎక్కడో అనుకున్నాను. ఆ తర్వాత ముగించేద్దామన్న తర్వాత మరణం గురించి చెప్పాను. మరణం అన్న తర్వాత ఊరుకోవాలా, మళ్ళీ బాప్తిస్మం అన్నాను. బాప్తిస్మం అన్న తర్వాత మళ్ళీ ఊరుకోవాలా, మళ్ళీ హృదయ శుద్ధి అన్నాను. ఇప్పుడు ఈ 3 మాటలు దేవుడే ఇచ్చాడా? ఇప్పుడు బాప్తిస్మం ఏముంటుంది చెప్పండి? మీరు ఎప్పటికీ చెప్పలేరు. చెప్పండి, చెప్పలేరా? చెప్తారా? శిక్షణ అనుభవించాలి, మాట పడాలి. యేసు ప్రభు ఏదైతే ఆయన నిందించబడి, అవమానించబడి, శిక్షింపబడ్డాడో అవన్నీ నీ జీవితంలో జరగాలి. అక్కడ జరుగుతాక నువ్వు ఒప్పుకుంటలేదు, నువ్వు పర్మిషన్ ఇస్తలేదు ఎవడికని. ఎవడన్నా నేనేమన్నా అంటే బస్తీ మే సవాల్ అన్నావు. ఇంక నువ్వు బాప్తిస్మం ఏం తీసుకున్నావు? ఉత్తుత్తే ములుగొచ్చావు, మురికి నీటి స్నానం అది. ఉత్తుత్తే ములుగొచ్చావు, ఆ జీవితం నీ దగ్గర లేదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మలోను అగ్నిలోని ఇస్తాడట. ఆ బాప్తిస్మం ఎవడిస్తాడు? నీటిలో అంటే ములుగా తేరగా ఉందని. అగ్నిలో ఎక్కడిస్తాడు నీకు? పరిశుద్ధాత్మలో ఎక్కడిస్తాడు? ఆయన నామంలోకి ఎక్కడిస్తాడు? కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం గురించి మెచ్యూర్గా ఉండండి. పాలు తాగే బాప్తిస్మం వద్దు మనకి, పెళ్ళిళ్ళు బాప్తిసాలు వద్దు, పాలు తాగే బాప్తిసాలు వద్దు. అసలు నిన్ను రక్షించే బాప్తిస్మం తీసుకో, నిన్ను రక్షించే బాప్తిస్మం తీసుకో. మరణం ఆలోచన మారిపోవాలి రేపటి నుంచి. మరణం విషయంలో మార్చు. ఒక్కడే ఆడవకూడదు. బాధ ఉంటుంది, బాధని గుక్కుడు బాధనే ఏం చేయాలి? గుండెల్లోనే దాచుకోవాలి మనం. మీ నాన్నగారు ఇంకా రారా అనుకుంటే ఏడు, ఎంతసేపు ఏడుస్తావో. కానీ మీ నాన్నగారు ఇంత బాధపడ్డారు, ఇంత కష్టపడ్డారు అని తెలియదు అని నువ్వు నమ్ముతున్నావు గనుక ఏడాల్సిన పని లేదు. బ్రతికినంతకాలం అన్యాయంగా బ్రతికి, అక్రమంగా బ్రతికి, ఒకని ఏడిపించి బ్రతికిన బ్రతుకు అవడన్నా చనిపోతే ఇంటిల్లపాది కాదు, ఊరంతా ఏడ్చినా తక్కువే. అప్పుడు ఏడు, ఎంత ఏడుస్తావో. ఎందుకంటే ఆయన మళ్ళీ మనకి దక్కడు. ఎంతోమంది జారిపోతున్నారు ఈ ఊరిలో. మీ నాన్న ఉండొచ్చు, అందులో మీ తమ్ముడు ఉండొచ్చు, మీ అక్క ఉండొచ్చు, ఎంతోమంది జారిపోతున్నారు. ఇలాంటి అన్యాయమైన పనులు చేస్తున్న వాళ్ళందరినీ రక్షించాలన్న బాధ లేదు నీకు. కూర వండుకెళ్ళి పెడుతున్నావు కూర, బిర్యానీ చేసుకెళ్ళి పెడుతున్నావు బిర్యానీ, పెళ్ళిళ్ళకి పేరంటాలకి బట్టలు పెడుతున్నావు బట్టలు. ఎందుకండి? అని బ్రతికిస్తాయా చంపుతాయా? అవి చూసుకుని మురిసిపోతున్నాడు ఆయన. ఇద్దరు పాలు తాగే వాళ్ళే. ఒకడి ఇంటికెళ్ళి ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టి ఒకడిని రక్షించుకో. అది నీవు దేవుని కుడి చేతిలో ఎలుగుతావు స్టార్ వలే. అది స్టార్ అంటేని. ఇంటి మీద స్టార్ ఎవడైనా కడతాడు. దేవుని కుడి చేతిలో గట్టు స్టార్. నిజమైన స్టార్ అంటే ఏంటో తెలుస్తుంది నీకు. ఆ పని మీద ఉండండి. అది ఎదిగేవాడి లక్షణం. ఎదగలేనడు లక్షణం ఏంటి? ఇది ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా అర్థమైందా? ఏమో మరి. సరే, ఎవరు బాధపడకండి. బాధపడకండి అంటే బాధపడాలేమో అనుకోకండి. మళ్ళీ బాధపడలేను. కొంచెం టైం ఎక్కువేమీ చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు చెప్పినట్టున్నాను, లేకపోతే గంట, అంతేనా? గంట అనేది పెద్ద మ్యాటర్ కదా నాకు, 3 గంటలు మ్యాటర్. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకుని ఎవ్వరూ బాధపడకుండా దయచేసి ఈ మాటల యందు మనసు పెట్టుకోండి. ఏమ్మా, దయచేసి మీరు అందరూ బంగారు తల్లులు, అందరూ కూడా రక్షింపబడాలన్నది నా ఉద్దేశం. పాలు చూసారా, బంగారు తల్లి అనగానే అలా చూసారు. అదనమాట ఈ పాలు మాటలు. ఈ మాటలు బంగారు తల్లి వందే సునీత వంద చూశారు. ఆవిడ మా ఇల్లు కడుతుంటే అందులో టీలు నేను ఉచితంగా ఇస్తానని ప్రకటించింది. ఆ చెల్లికి అందరూ చప్పట్లు కొట్టండి. ఇది పాలు. ఆవిడ టీలు ఇస్తానన్నా దేవుని పేరట ప్రతిష్ఠించుకున్న ఆ బ్రతుకు దేవునికి మాత్రమే తెలియాలి. నలుగురికి తెలిసి ఆవిడ యొక్క జీవితాన్ని నేను పాడు చేయకూడదని గుండెల్లో పెట్టుకున్నాను. చూశారు, ఇది బలమైన ఆహారం. ఇచ్చిన వాళ్ళకి చెప్పలేదనే మాట ఉండొచ్చు,
ఎదిగినోడికి చెప్పను, ఎదగలేనోడికి చెప్తాను. ఇదేంటిది ఆడికి చెప్పాడు నాకు చెప్పలేదంటే, అమ్మ నాకు చెప్పకుండా ఎంత ధన్యుణ్ణయ్యని నేను అనుకుంటావు నువ్వు ఎదిగిందని అయితే. ఎదగలేకపోతే ఆవిడ చెప్పానో చెప్పలేదు, నేను పార్టీ మార్చేస్తా అంటావు. అర్థమవుతుందా? ఎదగడం గలతీలు రాసిన పత్రికలో ఉంది. దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నావా, మనుషుని దయను సంపాదించుకొని కోరుచున్నావా? నువ్వు మనుషుని దయను సంపాదించుకొని కోరుచున్నవాడు అయితే నా దగ్గర నుంచి నువ్వు ఏది ఆశించు అన్నాడు దేవుడు. గలతీ 1:10. అమ్మా చదవకండి, ఇంకా మళ్ళీ చెప్తాను. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా రహస్యమందు చూచు దేవుడికి తప్ప ఇంకొకటి ఎవడో పొగడాలనో పొగిడి పట్టుపోయే వద్దు, మీకు దేవునికి మాత్రమే తెలియాలని కోరుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక. మీ అందరికీ నిద్ర కళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అమ్మ ఎంత బాగా ప్రార్థన చేసుకుందాం. తల్లి, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ మాటలు నాయనా చిన్నగా ఉన్నవారికి, పసిపిల్లలుగా ఉన్నవారికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఒక రోజుకి నాయన ఉన్నతమైన స్థితికి నడిపించండి. పౌలు గారు కానీ సమస్తమును అన్నింటినీ నష్టంగా ఎన్నుకున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. కానీ మేమైతే ప్రభువా ఈ లోకాన్ని నాయన లాభంగా ఎన్నుకుంటున్నాం. ప్రభు మరణాన్ని లాభంగా ఎన్నుకున్నారు పౌలు గారు, మేమైతే ఈ మరణాన్ని నష్టంగా ఎన్నుకుని ఏడుస్తున్నాం. ప్రభువా నీతి కొరకు, యథార్థత కొరకు, పరిచర్య కొరకు పవిత్రమైన బ్రతుకు బ్రతికిన వాడికి మరణం లాభం. పాపములో బ్రతికిన వాడికి మరణం అత్యంత భయంకరం. అసలు నీతిగా బ్రతికేవాడికి నాయన ఈ మరణమే నిద్ర అంటుంది ప్రభు నీ గ్రంథం. మరణం అనేది, రెండవ మరణం అనేది అగ్నిగుండము మరణం అంటున్నారు తండ్రి మీ బైబిల్ గ్రంథంలో. నీ జ్ఞానం ఉన్న వాళ్ళు నేర్చుకునే సంగతి, ఈ నిద్రించేవాడి ఎడల ఏడ్చే పరిస్థితి నాయన పాలు తాగేవారికి తండ్రి ఉంటుంది. ప్రభువా ఎవరు ఎన్ని మాటలన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, పాలు తాగే వయసులో ఉన్న వారికి బాధలు, వేదనలు, గొక్క తిప్పకుండా ఏడుపులు. అదే జ్ఞానం ఎరిగిన వారికి, రక్షింపబడి వారికి ప్రభువా మా నాన్నగారు పరలోకమునకు చేరుకున్నారన్న సంతోషంతో ప్రభు ఎంతో నలుగురికి పునరుత్థాన పండగ చేసుకుంటారు ప్రభు. అలాంటి రేపు మా నాన్నగారు యేసు ప్రభు వలె తిరిగి లేచే ఉన్నతమైన స్థితిని మా నాన్నగారు పొందుకుంటారు అనుకుంటారు తండ్రి. అయితే అబ్బులు గారి విషయంలో ప్రభు ఆయనకి నాయన లోకాన్ని ప్రేమించటంలో, లోకంలో అనేకమైనటువంటి ఎన్నో మంచి పేరు తెచ్చుకున్నారు, కానీ ఆయనకి జ్ఞానము తెలియక ప్రభువా నాయన నీ మందిరమునికి రాలేకపోయారు, బాప్తిస్మం పొందలేకపోయారు, రక్షణ లేకపోయింది తండ్రి. ఆయన అమాయకత్వాన్ని బట్టి ప్రభు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్న నీ మాట ప్రభు ఆ బిడ్డకి అప్లై చేసుకుంటే 1000 ఏండ్ల పరిపాలనలో మరలా ఆయన పుట్టి ప్రభువా జ్ఞానం ఎరిగి పాపము మీద ఫైట్ చేసి మరలా ప్రభు రక్షణ పొందుకునే ధన్యత ఆ బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన ఈ గ్రామంలో అనేక మంది ఎడల ఇది నాది అది నీది అనే భావం లేకుండా ప్రభు ఈ సృష్టికర్తవైన నిన్ను పేరుతో కాదు నాయన దేవాని పిలిచి ప్రభు రక్షణ పొందేటువంటి ధన్యత అందరికీ దయచేయమని, ఈ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి ముఖ్యంగా చెల్లిని ఎంతగానో దీవించమని ప్రభు వేడుకుంటున్నాను. ఆ పాప తండ్రి ఎడల ఎంతో ప్రేమ కలిగి ప్రభు తన తమ్ముడు, తన కుటుంబం అంతా నాయన నీ మందిరంలోకి రావాలని కోరుకుంది నాయన. ప్రభు వాళ్ళ నాన్నగారిని కూడా రండి నాన్నగారిని చెప్పిన ప్రభు లోకంలో ఎక్కువగా ఉన్న కారణంగా రాలేకపోయారు తండ్రి. అలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకుండా నాయన చెల్లి కన్న బిడ్డలు నాయన తండ్రి వీరైతే బిడ్డలను నిత్యము వాక్యముతో పెంచేటువంటి ధన్యురాలుగా మార్చండి. ఇక్కడ వచ్చిన వారందరినీ చక్కటి పాలు తాగేవారిగా కూర్చుని ప్రభువా తండ్రి బలమైనటువంటి నీ యొక్క సేవకులుగా, బలమైనటువంటి నీ పరిచర్య చేసేవారుగా, బలమైన ఆహారము తిని పరలోకము చేరుకునేటువంటి పవిత్రులుగా అందరినీ మార్చమని, నీ గ్రంథాన్ని ప్రభు బిడ్డలకు జ్ఞానముతో నింపమని, అందరినీ బ్రతికించి అందరినీ రక్షించుటయే నా జీవిత పరమార్థమని అందరూ కూడా నాయన కష్టపడి పనిచేసి సువార్త ప్రకటించి నాయన అందరినీ బలమైన ఆహారంలో నింపి జ్ఞానవంతులుగా చేసి పరిపూర్ణులుగా చేసి పరలోకము ఉన్నతమైన స్థితిలోకి అందరినీ నడిపించమని
ఈ ప్రార్థన స్తుతులను అంగీకరించి ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించి కాపాడమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.